ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ తిరునాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యము శివం సుందరం 6వ భాగము గ్రంథపట్నం. ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామి యొక్క తత్వాన్ని, అవతార విశేషాలను, ఆయన అవతార పురుషుడుగా తరించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలను మనకు అద్వితీయంగా అందజేస్తున్నటువంటి మన అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతులకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అలాగే స్వామి యొక్క దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది, వారికి హృదయపూర్వక ప్రణామాలు. అలాగే ఆత్మీయులైనటువంటి సోదర సోదరీమణుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెళితే అది 1991 సంవత్సరం. స్వామి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అక్కడ ఒక కార్యక్రమం జరుగుతోందండి. ఆయన చేతుల మీదుగా ప్రేమ భిక్షను పొందినటువంటి 4 భక్తుల్లో నెంబర్ 1 శ్రీ ఐజాక్ టైగ్రెట్ చాలా మహానుభావుడైన ఈయన యొక్క భక్తి యొక్క తత్పరత చూసుకుంటే నిజంగా అసలు ఎంత అమోఘమైనటువంటి సేవ చేశాడో, మానసికంగా కానీ భౌతికంగా కానీ. ఆ నిజంగా మహాత్ములు అంటే ఎలా ఉంటారో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఈయన ఏం చేశాడు ఇంతకీ అంటే, ఈయనకి ఒక చిన్నమైనటువంటి ఇందాక ఇచ్చాం ప్రేమ భిక్ష అన్న రజత పాత్ర ట్రైగ్రెట్ ప్రధానానికి ముందు బాబా గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్కి అవసరమైనటువంటి అన్ని పరికరాలు టైగ్రెట్ ఇచ్చాడు అని చెప్పారు. అంటే అవి మామూలు పరికరాలు కాదు, అవి ఇండియాకు సంబంధించినవి కాదు, అత్యాధునికమైనటువంటి విదేశానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా. వాటి యొక్క విలువ చూస్తే 20 కోట్లు ఉంటుందిట సుమారు. అలాగే ఆ హాస్పిటల్ యొక్క వ్యవస్థాపనకు తన శక్తి మేర కృషి చేసినటువంటి మాననీయుడు, గణనీయుడు టైగ్రెట్. అలాగే ఈ పూల పాత్ర ఒక ప్రేమ పుష్పం, నా ప్రేమ భిక్షగా నేను టైగ్రెట్కి బహుకరిస్తున్నాను అని స్వామి అపూర్వమైనటువంటి ఆనందంతో ఆ టైగ్రెట్కి ఆ ప్రేమ పుష్పంగా ఆ రజత పాత్ర ఇచ్చారండి. సరే, ఇంతకీ ఎవరు అసలు ఆలోచిస్తే నేను గొప్ప వ్యాపారస్తుడు, మంచి నూనూగు మీసాల వయసులోనే వ్యాపార రంగంలో దిగినటువంటి మంచి నవ యువకుడు అనమాట. ఈయన సుమారు 22 ఏళ్ల సంవత్సరంలోనే 22 ఇయర్స్ లో ఒక సంస్థకు అధినేత అయినటువంటి వాడైన హాట్ రాక్ కేఫ్ అనేటువంటి ఒక లండన్ లో ఒక రెస్టారెంట్ నడిపినటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యాపారి. అయితే దాంట్లో వాళ్ళ పాలసీ ఏంటంటే లవ్ అండ్ పీస్ మూవ్మెంట్, అంటే ప్రేమ శాంతి ఉద్యమం అనేటువంటి ఉద్యమంగా వారు ఈ వ్యాపార సంస్థని పెట్టారు. కేవలం లాభాల కోసం కాదు అది, దాంట్లో ఆధ్యాత్మికత కూడా చొప్పించారు. వ్యాపార దృక్పథంలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని మేళవించి మరి ఎక్కడ కూడా సంస్థకు కానీ ఆ వినియోగదారులకు కానీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఒక శాస్త్రీయమైనటువంటి రేట్లకి వ్యాపారం చేసినటువంటి ఘనుడు మన టైగ్రెట్. తర్వాత ఇంకా కూడా చేశారు. ఈయన మొట్టమొదట 74లో స్వామివారిని సందర్శించారండి మొట్టమొదట. ఇక రెండవ సందర్శన చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది, దాదాపుగా 15 సంవత్సరాల దాకా. మళ్ళా ఈయన సంవత్సరానికి 3 సార్లు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి 3 సార్లు వెళ్తారో లేదో అనుమానం మనకు. మనం కూడా ఏడాదికి ఒక్కసారి ఏదో పర్తియాత్ర అంటాం, ఏదో ఆ యాత్ర అంటాం, ఇదేదో పుట్టు పండుగ అంటాం, ఏదో సర్వీసులు అంటాం, ఏదో ఒక్కసారి ప్రజెంట్ చేసుకుంటే గొప్ప అమ్మయ్య ఈ సంవత్సరం అయిపోయింది అనుకుంటాం. కానీ అంత విదేశాలలో ఉండి, లండన్లో ఉండి ఆయన సంవత్సరానికి 3 సార్లు ఈ 15 సంవత్సరాలు తిరిగాడు పుట్టపర్తికి. అయినా ఆ స్వామి ఆయన వంక తోడలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఈ విధమైనటువంటి నేపథ్యం జరిగిందండి. ఇప్పుడు ఇక అలాంటి టైగ్రెట్ ఏం చెప్పుకున్నాడంటే, భూగోళం మీద ఆయన ఉన్నప్పటికీ అవసరమైనటువంటి స్వామి కృప వారి మీద ప్రసరిస్తున్నటువంటి సూచనలు ఆయనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి అని చెప్పారు. నాతో ఆయన మాట్లాడకపోయినా, ఏం చేయకపోయినా, నా ఇంట వెంట దంట ఉండి మనం అనుకుంటున్నాం ఈ పదాలన్నీ కూడా, ఇదంతా కూడా సాక్షాత్తు నా యొక్క జీవితంలో నిరూపణ జరిగినాయి అని రొమ్ము మీద చేసుకొని చెప్పినటువంటి మహాభక్తుడు టైగ్రెట్.
అంత మహానుభావుడైన ఆయన్ని చూడండి, అమెరికాలో ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మరణించాల్సి వచ్చిన విపత్కర పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి మాటలు మనం వాడమండి. తప్పనిసరిగా మరణించాల్సిన సమయంలో అని మనం చెప్పుకోం ఇప్పుడు. తప్పనిసరిగా పెళ్లికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, తప్పనిసరిగా ఆ యాత్రకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అని చెప్పుకుంటాం. కానీ తప్పనిసరిగా మరణించాల్సి వచ్చినటువంటి విపత్కర పరిస్థితుల్లో 2 మార్లు స్వామి వారు వారిని కాపాడారు. ఆయన చెప్పుకున్నాడు, ఆయన 2 సార్లు. అసలు నిజంగా సామాన్యమైన మానవుడు అయితే బతికి బట్ట కట్టడు అని. అలాంటి పరిస్థితులు ఏమిటో ఒక 2 మనకు చెప్పబోతున్నారు. ఆ 2 దుస్సంఘటనల గురించి వారి కథనాన్ని కింద ఇస్తున్నాము. దానికి భగవాన్ ఆమోదం కూడా ఉంది. అంటే మరి ఏదైనా సరే లిఖితపూర్వకంగా విశ్వవ్యాప్తం కావాలి అంటే ఒక విషయం, ఒక ఆమోద ముద్ర పడాలి. స్వామి కూడా దానికి సంతోషంగా జరిగిందే కదయ్యా అని ఆమోద ముద్ర వేసినటువంటి సంఘటన ఉంది. ఇంతకీ ఏమిటో ఒకసారి చూద్దామండి. చెప్పడానికి వీలు లేనంత భయంకర జీవితాన్ని, ఇవాళ పేజీ 76 అండి, పేరా నెంబర్ 2 ప్రారంభం. చెప్పడానికి వీలు లేనంత భయంకర జీవితాన్ని చిన్ననాడు గడిపాను నేను. నాకు జ్ఞాపకం వస్తుంది, 1975లో ఒక తెల్లవారుజామున కాలిఫోర్నియాలో తాగిన మత్తులో గంటకి 90 మైళ్ళ వేగంతో కారు నడుపుతున్నాను. కారు రోడ్డు దిగిపోతోంది. రోడ్డు మీద వెళ్ళటంలా కారు రోడ్డు కిందకి వెళ్ళిపోతోంది. అట్లా నేను ఇంటికి వస్తూ నిద్రలోకి జారుకున్నాను. నా కారు 2 కొండల మధ్యన లోయలోని ఆకాశంలో శూన్యంలో అనమాట గిరగిరా తిరుగుతోంది. హఠాత్తుగా సాయిబాబా వారు కారులో నా ప్రక్కన ప్రత్యక్షమయ్యారు. అంటే నిజంగా అది ఏ తిరుపతి కొండల లాంటి మార్గం అయి ఉండాలి. అలాంటి లోయలో పడిపోతున్నటువంటి సందర్భంలో స్వామిని తలుచుకోవటం, స్వామి టక్కన వచ్చి కూర్చోవటం జరిగింది పక్కన. వారు నా చుట్టూతా తమ చేతులు వేసి నన్ను గట్టిగా పట్టుకున్నారు. మనం పసిపిల్లవాడిని, ఒక కుమారుడినో కుమార్తెను మనం ఆలింగనం చేసుకున్నంత తేలిగ్గా ఆయన ఆలింగనం చేసుకున్నారు. వారు కింద పడి గుద్దుకునే లోపల, అంటే కారు కింద పడి గుద్దుకునే లోపల అది కనీసం 10 మార్లు గాలిలో గిరికిలు కొట్టింది. ఆ విధంగా నేల విడిచినటువంటి కారు ఆకాశంలో శూన్య ప్రదేశంలో గిరికీలు కొడుతోంది, పల్టీలు కొడుతోంది. కారులో ఏమీ మిగలలేదు. అయినా నేను మామూలుగా ఉన్నట్లు లేచి కారు బయటకు వచ్చేసాను. ఏం జరగనట్టుగా మామూలుగా ఆరోగ్యవంతమైనటువంటి కారులో నుంచి దిగినంత తేలిగ్గా నేను దిగ్గలిగాను. బాబా వారి దివ్య శక్తి క్షేత్రం నన్ను పరిపూర్ణంగా రక్షించింది. అదే ప్రతి అవతార పురుషులందరికీ కూడా దివ్య తేజో వలయం ఉంటుందండి. దీన్ని ఆరా అంటాం, డివైన్ ఆరా. ఆ ఆరా నన్ను పరిపూర్ణంగా రక్షించింది. ఒక్క చిన్న గాయం కూడా లేకుండా బయటపడ్డాను. ఇంతకు విశేషం ఏంటంటే, మన టైగ్రెట్ గారికి ఆ వయసులో అంత విషాద సంఘటన జరిగినా సరే ఇంకెక్కడా కూడా మత్సంతా కూడా గాయం జరగలేదు. వెంటనే నేను స్వామికి ధన్యవాదాలు తెలుపుకోవడానికని ఇండియాకు వచ్చాను. కానీ వారు నన్ను లక్ష్యం చేయనే లేదు. సరే, నా ఆనవాయితీ ప్రకారం కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అయితే స్వామివారు పరాగ్గా ఉన్నారు, అంటే అన్ని వ్యవహారాలు చూస్తున్నారు కానీ నా వంక చూడలేదు అని దీని యొక్క అర్థం. సరే, అదే అయిపోయిందండి ఒక సంఘటన. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి టైగ్రెట్ ని స్వామి పక్కనే ఉండి, నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అని అంటున్నారు ఒక్కోసారి. ఆ విధంగా తలచినంతనే ప్రక్క సీట్లో కూర్చొని రక్షించినటువంటి అమేయ లీలా విశేషం ఇప్పుడు మనం చెప్పుకున్నది. మరొక్కటి చూద్దాం. 2 ఉన్నాయన్నారు కదా. ఇంకోసారి 1977లో నాకు మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ మోతాదుకు మించి వాడటంతో నాకు ఎపిలెప్టిక్ ఫిట్స్ వచ్చాయి. సరే, మరి వీళ్ళంతా విదేశీయులు కాబట్టి వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. సరే, కొంతమందికి విపరీతంగా ఉంటాయి. ఆ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేకరించాడు. ఈయన కూడా ఏదో ఫిట్స్ లాగా వచ్చినాయి. డెన్వర్ కాలరాడోలో ఒక హోటల్లో దిగి నడిరాత్రి 1 గంటకు జరిగింది అది. నేల మీదకు పడిపోయాను. నాలిక లోపలికి తిరిగిపోయింది, మడత పడిపోయింది నాలిక. ఊపిరాడక అక్షరాల మృత్యుముఖంలోకి వెళ్ళిపోయాను. ఇక గాలి ఆడటలేదు, ఊపిరాడటలేదు. నేను శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోయి పైనుంచి నా దేహాన్ని నేనే చూస్తున్నాను. ఇది ఒక చిత్రమైన పరిస్థితి అండి. అంటే మన శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళేటువంటిది నేను అన్నారు అక్కడ. అంటే జస్ట్ ఆత్మ అన్నమాట. అంటే ఒక ఆత్మ రూపంలో, అంటే ఒక కారణ శరీరం
మూడు ఉంటాయి మన శరీరంలో చెప్పాం. శరీరము, మనస్సు, ఆత్మ ఉంటాయి కదా. అందుట్లో ఒక ఆత్మ, అంటే ఆత్మ అయినటువంటి నేను బయటకి వెళ్ళి పైనుంచి నా దేహాన్ని నేనే చూస్తున్నాను. అంటే టైగ్రెట్ అనేటువంటి ఆయన ఆత్మస్వరూపుడై సాక్షిభూతుడై ఆయన బాడీని ఆయన చూసుకుంటున్నాడు. నా చైతన్యానికి అది నేను వర్ణించలేని అద్భుత స్థితి. నిజంగా అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒక భగవాన్ యొక్క లీలా విశేషం వల్లనే అలా జరిగింది. అదొక పరమ ప్రశాంత స్థితి. అంతలో నాకు ఒక కంఠం వినిపించింది, నీకింత సమయం రాలేదు, నీ గురువు నామాన్ని స్మరించు అని. చూసారా, రుద్రంలో అది గుర్తుకొస్తుంది. కంఠం వినబడింది అనగానే ఉచ్చేరు ఘోష. మూడుంటాయి ఉచ్చేరు ఘోషాలు. దివ్యవాణి అంటే వ్యక్తి మనకు కనబడ్డు, ఆకాశవాణి వ్యక్తి కనపడే అవకాశం ఉన్నది, అలాగే అంతర్వాణి ఆత్మ ప్రబోధం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనం రుద్రంలో ఉచ్చేరు ఘోష అనేటువంటి పరిభాషతో మనం చదువుకుంటాం. నీకు చెబుతున్నా, ఒక కంఠం వినబడిందండి, నేను ఇంకా సమయం రాలేదు, నీకు ఇంకా సమయం రాలేదు, నీ గురువు నామాన్ని స్మరించు అని వచ్చింది. ఒక కంఠం వినబడిందండి. వెంటనే నేను సాయిబాబా వారి యొక్క నామాన్ని ఉచ్చరించగా తక్షణమే వారు ఆ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. ఓం శ్రీ సాయి రామ్ అనుకున్నాడో లేదో, బాబా గారు ఎట్ట ఎదురు నిలబడ్డారని. వారు నేను ఎగువపై నుంచి చూస్తున్నాను. అంటే 3వ అంతస్తులో ఉన్న వాళ్ళు 1వ అంతస్తులో వాళ్ళని చూసిన తందాన ఈయన ఒక పైన ఎక్కడో ఉన్నట్టు స్వామివారిని కింద నుంచి, అంటే కింద ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని చూస్తున్నట్టు ఆయనకు అనిపించింది. వారు నా దేహాన్ని ఎత్తి దాని మీద పెట్టి లోపలికి వెళ్ళిపోయిన నా నాలుకను పైకి లాగారు. మళ్ళా వీళ్ళిద్దరూ ఒక తలంలో కలుసుకొని ఈయన్ని ఎత్తేసి ఆయన బెడ్ మీద పడుకోబెట్టడం, ఆ తిరగబడ్డ నాలికని, అంటే దుప్పటి మనం మడుస్తాం చూసారు మధ్యలోకి, ఆ విధంగా మడతబడినటువంటి నాలికని సరిచేశాడు. వారు నా రొమ్ము మీద చేయి పెట్టగానే తిరిగి నేను నా దేహంలోకి వెళ్ళిపోయి పైన ఉన్న సాయిబాబా వారిని చూడడం మొదలుపెట్టాను. వెంటనే ఆయన రొమ్ము మీద చేయటం, ఈయనకి స్పృహ కలగటం జరిగింది. అప్పుడు ఎట్టా ఉంది పరిస్థితి? అర్జునుడు శ్రీకృష్ణుడిని చూస్తున్నట్టుగా ఉంది. ఇందాక ఎలా ఉంది? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని చూస్తున్నట్టుగా ఉన్నది. అలాంటి పరిస్థితి. నిజంగా ఇది కూడా ఒక దివ్యానుభూతి అన్నమాట. నేను నా దేహంలోకి వెళ్ళిపోయి, అంటే ఇప్పటిదాకా ఆత్మ రూపంలో ఉన్నాడు, వెళ్ళిపోయి వారు నా రొమ్ము మీద చేయి పెట్టగానే తిరిగి నేను నా దేహంలోకి వెళ్ళిపోయి పైన ఉన్న సాయిబాబా గారిని చూడడం మొదలుపెట్టాను. అయితే మళ్ళీ నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. మళ్ళా మూర్ఛలోకి వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి నేను ఒక హాస్పిటల్లో మంచం మీద ఉన్నాను. అయితే మూర్ఛలకు వాడే మాదక ద్రవ్యం కావడం, అంటే డ్రగ్స్ అన్నమాట, అది మానసిక ఆనందం కోసం వాడేది కాకపోవడం చేత త్వరలోనే నన్ను హాస్పిటల్ నుంచి పంపించేశారు. అంటే ఇది వినోదం కోసం తాగేటువంటి మందులు కాదు కాబట్టి, ఇది ఒక ఔషధం రీత్యా తాగేటువంటిది కాబట్టి మరి ఇది జనరల్ అనుకొని వాళ్ళు మామూలు చికిత్సలు చేసి పంపించేశారు. స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుందామని నేను వెంటనే ఇండియాకు వెళ్ళి కొన్ని మాసాలు వారి సన్నిధిలో వేచి ఉన్నప్పటికీ వారు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత మళ్ళా దీనికి కృతజ్ఞతగా ఇందాక కూడా వెళ్ళారు. 1వ సంఘటన జరిగినప్పుడు కూడా వెళ్ళారు. 2వ సంఘటన, అంటే 1వ సంఘటన 75లో జరిగింది, కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళారు. కానీ స్వామి ఏం పలకరించలేదు. 77లో మళ్ళా ఇదిగో ఈ మూర్ఛల సందర్భంగా అతి డ్రగ్స్ వాడటం వల్ల వచ్చినటువంటి అనర్థానికి మళ్ళా కాపాడబట్టం చేత మళ్ళా 2వసారి కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు అసలు ఆయన వంక కూడా స్వామివారి చూడల. చాలా ఏళ్ల తర్వాత 1991లో సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నప్పుడు నేను ఒకసారి బృందావనంలోని స్వామి నివాసంలో అనేక మంది విశిష్టమైన వైద్యులతో చర్చిస్తూ ఉన్నాను. ఓసారి నేను వెళ్ళానండి పుట్టపర్తికి. వెళితే అప్పుడు స్వామి సూపర్ స్పెషాలిటీస్ నిర్మాణంలో ఉన్నారు. నన్ను కూడా ఆంతరంగికంగా ఓ సమావేశానికి రమ్మన్నారు. నేను వెళ్ళాను. అక్కడ ప్రఖ్యాతి చెందినటువంటి వైద్యులతో ఓ సమావేశం జరుగుతోంది. స్వామివారికిను ఆ వైద్యులకు ఒక చిన్న మీటింగ్ జరుగుతోంది ఇంటర్నల్ గా. నేను భగవాన్ ప్రక్కనే కూర్చొని ఉన్నాను. పక్కనే కూర్చోబెట్టుకుని ఉన్నారు ట్రైకి రిటర్న్ స్వామివారు. వారప్పుడు నన్ను చూస్తూ అక్కడున్న వాళ్లతో, నేను ఈ మనిషి ప్రాణాన్ని 2 సార్లు కాపాడాను, అంతేనా అని అనగా నేను అవును స్వామి అని బదులు పలికాను. వారప్పుడు నా మీదకు వంగి నా చెవిలో అప్పుడే కాదు మరెన్నిసార్లు కూడా రక్షించాను అని ఉల్లాసంగా నవ్వగా నేను వారి నవ్వుతో జత కలిపాను.
లేదా 2 సార్లు అన్నారన్నమాట. ఏమయ్యా 2 సార్లేనా? చాలా సార్లు రక్షించాను కదా! అంటే అక్కడ ట్రైగ్రేట్ స్వామివారే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రఖ్యాత డాక్టర్లు కూడా మళ్ళా ఆ నవ్వుతో నవ్వులు కలిపారు. అంటే అలాంటి ఎన్ని సార్లు ఆపద్బాంధవుడిగా ట్రైగ్రేటర్ గారిని మా స్వామివారు రక్షించారో ఊరికి నమూనాకు మాత్రం 2 చెప్పారు. దేనికంటే అతని జీవితంలో హైలైట్స్ కాబట్టి. ఎక్కడా సాధారణ మానవుడికి జరిగినటువంటి ప్రమాదాలు, ఆ ప్రమాదాల నుంచి ఎలా కాపాడారో స్వామి తన ఘటన సమర్థుడని మరి మనం ఆ అవతారతత్వాన్ని నిరూపించుకోవడానికి చేసినటువంటి లీలా మహాత్మ్యాలు ఇవన్నీ కూడా. అలాంటి దివ్యానుగ్రహంతో కూడిన అనుభవాలు ఆయన్ను దుర్వ్యసనాల నుంచి తప్పించి ఆయనకు 26 సంవత్సరాలైనా నిండక ముందే తీవ్ర ఆధ్యాత్మిక ఆకాంక్ష కలవానిగా చేశాయి. ఈ విధంగా స్వామివారు ఒక చెయ్యి వేయటం కానివ్వండి, ఆయన్ని రక్షించడం కానివ్వండి, ఆ విధంగా అతనిలో ఒక పరివర్తన తీసుకొచ్చింది. ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం మనం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆయనలో వచ్చింది. అంత దిట్టంగా దుర్వ్యసనపరుడైనటువంటి, అంటే దాదాపు ఇక దుర్వ్యసనాలతో చెడిపోయినటువంటి వాడు అని పరాకాష్ఠలో లెక్కించదగినటువంటి ట్రైగ్రెట్ అవన్నీ వాటినన్నిటిని తప్పించుకొని 26 సంవత్సరాలు వచ్చేసరికల్లా మరి తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక ఆకాంక్ష గలవాడిగా, అంటే మనకు ఆధ్యాత్మిక రంగంలో ఓ క్షేత్రయ్యనో, త్యాగయ్యనో, అన్నమయ్యనో వీళ్ళని చూసుకుంటే వాళ్ళకి రెండో పనేం లేదు. 24 గంటలు ఆ పరమాత్మతో అనుసంధానం తప్ప వేరే కార్యక్రమం లేదు. అది నిజంగా ఆధ్యాత్మిక పరత్వం అంటే. కానీ ఈయన వ్యాపారవేత్తగా ఉంటూనే అలాంటి నిరంతర ఆ దైవ చింతనలో గడిపేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈయనకి ఆ స్వామి యొక్క స్పర్శతో, స్పర్శన భాషణ ఈ 3 లభించినటువంటి వ్యక్తి అయిన ఆ మూడిటి యొక్క ప్రభావం ఈయన మీద పడింది. ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక తత్పరత కలిగిన వాడు అయినాడు. ఆధ్యాత్మికతను వ్యాపారంతో కలపడం ఉన్న ప్రయోగంలో అతడు పొందిన విజయం ద్వారా భగవద్ అనుగ్రహం యొక్క విలక్షణమైన సూచన అతని జీవితంలో స్ఫుటంగా అగుపించింది. సామాన్యంగా వ్యాపారవేత్తలకి కర్కశంగా ఉంటారు వాళ్ళు. ₹1 తగ్గించమన్నా కూడా ఒక్కోసారి తగ్గించరు. అంత అంత కర్కశంగా ఉంటారు. అంటే అక్కడ ఆధ్యాత్మికత లోపం జరగటమే. ఎప్పుడైతే ఆ వ్యాపారంలో ఆధ్యాత్మికతను పెట్టామో మరి ఈయన ఎన్ని విశేషాలు సాధించాడో ఇప్పుడు మనకు చెప్పబోతున్నారు. అలాంటి ప్రయోగాన్ని గురించి ఆయనే స్వయంగా ఇట్లా చెప్పాడు. ఒకసారి నేను ప్రశాంతి నిలయంలోని క్యాంటీన్లో భోంచేసి బయటకు వెళుతుంటే ద్వారం పైన ఒక చిన్న చెక్క మీద రాసి ఉన్న సైన్ బోర్డు చూశాను. అంటే ఒక సూచిక బోర్డు అనమాట. చూశారు, ఒక గమనిక తెలిపే సూచికను తెలిపేటువంటి ఒక బోర్డు. అది సాయిబాబా వారి యొక్క ప్రఖ్యాత వాక్యము, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని ఉంది అక్కడ. అంటే ఆయన భాషలో చెప్పాలంటే లవాల్ సర్వాల్ అని రాసిందనమాట అక్కడ. అది నాలో ఎంతో గాఢంగా చొరబారటంతో జీవితంలో ఖచ్చితంగా ఇది ఒక్కటే ముఖ్యమైన విషయం అని భావించాడండి ఆయన. ఆయనకు నచ్చింది అది. ఆయన యొక్క హృదయాన్ని తాకింది, మనసులో స్థిరపడిపోయింది. ఆ లవాల సర్వాల్ అనేటువంటి ఆ నినాదం ఆయన హృదయంలో ఒక బలీయమైనటువంటి స్టిక్కర్గా అతుక్కుపోయింది. దీన్ని నేను ఒక వ్యాపారంలో పాటించబోతున్నాను అని నాలో నేను అనుకున్నాను. వెంటనే ఎప్పుడైతే ఆ సూత్రం నచ్చిందో నేను 100% ఈ సూత్రాన్ని నేను పాటించాలి, నా జీవితం మొత్తం కూడా దీన్ని అన్వయించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వ్యాపారం చేస్తున్నా సరే వ్యాపారంలో కూడా దీన్ని పాటించాలి అనేటువంటి నియమం పెట్టుకున్నాడండి ఆయన. దీన్ని నేను వ్యాపారంలో పాటించబోతున్నాను అని నాలో నేను అనుకున్నాను. అన్ని మతాల సారమైనటువంటి ఈ ఒక్క చిన్న సందేశం నా జీవితాన్ని మొత్తాన్ని మార్చివేసింది. ఆ ట్రైగ్రెట్ అనేటువంటి అతనికి స్వామివారితో ఉన్నటువంటి బంధం అంతా ఏంటంటే ఒకే ఒక స్లోగన్, లవాల్ సర్వాల్. అన్ని మతాల సారమైనటువంటి ఈ ఒక్క చిన్న సందేశం, ఎన్ని మతాలైతేనే ఉండి అన్ని ప్రజల యొక్క క్షేమముగా చెప్పింది. అది నిజంగా సర్వమతాల సారంగా వాక్యాన్ని ఈయన అభివర్ణించుకున్నాడు. జీవితం మొత్తాన్ని మార్చివేసింది. అసలు నిజానికి అది నా హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నదే, సహజంగానే ఉన్నది ఇతనికి ఆ ప్రేమతత్వం. ఈ సూత్రం వచ్చేసిన తర్వాత ఇంకా ఆ ప్రేమ బలీయమైంది, ఇంకా ప్రగాఢమైంది ఆ ప్రేమ. అయితే బాబా వారు దాన్ని సాధ్యమైనంత గొప్ప మాటల్లో చెప్పారు. నిజంగా ఆ ప్రేమని అంతకంటే ఎవరు సూత్రీకరించలేరు లవాల్ సర్వాలని. అంత తేలిగ్గా, అంత మహత్తరంగా,
అంత మహనీయం అర్థమైన వచ్చేటట్టు స్లోగను ఇంకేం రాసినా కూడా కుదరదు కూడా. ఈ సూక్తిని నేను నా వ్యాపారంలో పాటించాను. నేను తిరిగి వెళ్ళాక నా ఉద్యోగులందరికీ ఈ సందేశాన్ని బోధించడం మొదలు పెట్టాను. నా దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కడికి చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పాను, ఏమయ్యా, లవ్ ఆల్ సర్వా, దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ అని చెప్పాను. నేను తిరిగి వెళ్ళాక నా ఉద్యోగులందరికీ కూడా నేను చెప్పాను, హార్డ్ రాక్ కేఫ్ హోటల్లోని వంట గది మీద ఇత్తడి అక్షరాలతో దీన్ని పెట్టించాను. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కూడా వస్తే కనపడాలనే ఉద్దేశంతో మరి రకరకాల అక్షరాలు మనం పెడుతున్నాం కదండి. అలాగే ఇత్తడి లోహంతో తయారు చేసినటువంటి లవాలు సర్వాలు అనేటువంటి అక్షరాలని సైన్ బోర్డు పెట్టించారు ఈయన. ఎక్కడ? ముఖ్యంగా వంటగది దగ్గర. అంతేకాకుండా రెస్టారెంట్ మధ్యన ఉన్నటువంటి గోడ మీద ప్రపంచ మతాల యొక్క సంస్కృతుల యొక్క ప్రతీకల మధ్యన దాన్ని స్ఫుటంగా కనిపించేటట్టుగా సాయిబాబా వారి యొక్క పటాన్ని కూడా పెట్టాను. ఈ స్లోగనే కాకుండా మరి ఈయన విదేశీయులు కూడా వస్తుంటారు కాబట్టి ఆ విభిన్నమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి ఒక గోడ ఉందండి అక్కడ. ఆ గోడ మీద రకరకాల మతాల యొక్క స్లోగన్స్ కానివ్వండి, సంస్కృతి సంబంధమైనటువంటి ప్రతిబింబాలు కానీ ఉన్నాయి అక్కడ. వాటి సరసన మన దేవుడి యొక్క ఫోటో కూడా పెట్టారు. మన సాయిబాబా వారి యొక్క నిలువెత్తు ఫోటో పెట్టారు అక్కడ. దాన్ని మేము దేవుని గోడ అని పిలుస్తాం, డివైన్ వాల్ అని వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అండి. మా ఉద్యోగులకు, మేం చేసే పనులకి, మమ్మల్ని అభినందించేటువంటి వాళ్ళందరికీ కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్నది ఒక సూక్తి అయి నిలిచింది. ఇక మా దాంట్లో ఎవరు ఇడ్లీ తినడానికి వచ్చినా సరే, ఏ పలహారం చేయడానికి వచ్చినా, భోజనం చేయడానికి వచ్చినా సరే, మాకు ఈ సూత్రం మాత్రం అందరికీ వంటబట్టింది. మాకు, మా యొక్క యాజమాన్యానికి, యాజమాన్యం అంటే వీరే కాబట్టి మా యొక్క సిబ్బందికి, పని వాళ్లకు అందరికీ కూడా ఈ సూత్రం వర్తించింది. ఈ సందేశాన్ని మేము లక్షల టీషర్ట్లు, జాకెట్లు, టోపీలు, అగ్గిపెట్టెలు, గుండెల మీద ముద్రించి మా కస్టమర్లకు అమ్మాము. దీన్ని వ్యాపారంలో కూడా చొప్పించారు. అన్ని టీషర్ట్ల మీద ఇప్పుడు రకరకాలుగా నినాదాలు ఉంటాయి. చిన్నపిల్లల చొక్కాలు భలే విచిత్రంగా ఉంటాయి, రకరకాల నినాదాలతోటి. అలాంటి టీషర్ట్స్ మీద మరి స్త్రీలు, పురుషులు ధరించేటువంటి జాకెట్స్, టోపీలు, అగ్గిపెట్టెలు, వీటన్నిటి మీద కూడా లవాలు సర్వాలు అనేటువంటి నినాదాన్ని స్టిక్కర్ల రూపేణ కొంత, అలాగే కుట్టు రూపేణ కొంత, ముద్రల రూపేణ కొంత, ఈ విధంగా కూడా ప్రచారం చేశారు. అవి చేసి వాటిని నమ్మటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఉద్యోగులు వాళ్ళల్లో వాళ్ళు కానీ, మా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు కానీ దీన్ని ఆచరణలో పెట్టేటట్లుగా చూశాను. ఎవరిని కూడా కస్టమర్ని మనం బాధించద్దు. ఆయన మనకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే, మనల్ని ఒక పరాచకంగా మాట్లాడినా సరే, మనం మాత్రం లవాల్ సర్వాల్ అనేటువంటి సూత్రాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అని మన ట్రైగ్రేట్ వాళ్ళ సిబ్బంది మొత్తానికి కూడా ఆదేశాలు జారీ చేశాను. వారు అసహనంగా ఉన్నా సరే మనం సహనంగా దీన్ని పాటించాలని చెప్పారు. మా ఉద్యోగులకు నేనే స్వయంగా ఎన్నుకొని నియోగించేవాడిని. ఈయన ఉద్యోగం ఇవ్వాలి అంటే ఈయనే ఇంటర్వ్యూ జరిపేవారు, ఈయనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేవారు. అంటే వచ్చిన కొత్త ఎంప్లాయీస్ ఎలాంటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఈయన రీడ్ చేసేవారు, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన గమనించేవారు. ఆ విధంగా ఈయన కనుసన్నల్లోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జరుగుతుండేవి. కాబట్టి మా ఉద్యోగులకు వాళ్ళ కుటుంబాలతో సహా సమావేశపరిచేవాడిని. కేవలం కొంతమందికి ఇళ్లలో కుటుంబ సభ్యులకి కనీసం మన ఆఫీసర్ ఎవరో తెలియదు, మన ఆఫీసర్ని వాళ్ళు చూసి ఉండరు. కానీ ఈ ట్రైగ్రేట్ జీవితంలో అట్లా కాదు. ఆ ట్రైగ్రేట్ ఒక మంచి బహుళ వ్యాపార సంస్థకి అధినేత అయినప్పటికీ, ఒక CEO లెవెల్లో ఉన్నప్పటికీ అందరు ఉద్యోగస్తుల యొక్క భార్య బిడ్డల్ని ఆయన స్వయంగా కలుసుకున్నారు, అందరినీ పలకరించారు, వారితో కూడా లవాల సర్వాల గురించి చర్చించారు, వాళ్ళ మనసుల్లో కూడా దీన్ని చొప్పించారు. ఆ విధంగా సమావేశపరిచేవాడిని. కారుణ్యాన్ని గురించి, మర్యాద ద్వారా ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సేవ గురించి, వర్గరహిత సమాజం అన్న మా సిద్ధాంతాన్ని గురించి, గాఢ స్నేహం గురించి ప్రతి వారము మాట్లాడేవాళ్ళం. ఆ విధంగా వీక్లీ వన్స్ ఒక హాలిడే నాడు ఆ విధంగా ట్రైగ్రేట్ తన హోదాని కూడా, తన యొక్క ర్యాంక్ని, తన యొక్క అధికార దర్పాన్ని కూడా పక్కన పెట్టి తోటి ఉద్యోగస్తులు, అటెండర్ భార్యలతోటి, అటెండర్ యొక్క పిల్లలతోటి కూడా వాళ్ళతోటి బాగోగులు చర్చిస్తూ, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటూ ఆ విధంగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవాడు. ఆ స్థలం నుంచి ప్రేమ స్రవించాలని మా ఆకాంక్ష. ఆ విధంగా యావత్తు సిబ్బంది యొక్క ఇళ్లలో కూడా ఈ సూత్రం చొచ్చుకుపోయింది.
ఆల్ నిన్న పుట్టినటువంటి బుడ్డాడు కూడా లవాల్ సర్వాల్ అంటే ఏమిటో మరి ప్రతీకగా నిలబడగలిగినటువంటి స్టేజ్ ఆయన టైగ్రెట్ ఒక సంస్థ అధిపతిగా అంత మార్పు తీసుకురాగలిగారు. అది తీరింది కూడా, ఆ ఆకాంక్ష కూడా తీరింది. భిన్న భిన్న వర్ణ జాతులు ప్రజలు మా రెస్టారెంట్ లో గుమికూడి టేబుళ్ల చుట్టూ క్యూలు కట్టేవారు. దేనికని? అంత డిమాండ్ ఉంది ఆ హోటల్కి. దీంట్లో ఏదైనా సరే మనం క్యూలో కూడా ఉండి ఈ హోటల్లో మనం ఏదో ఒకటి లబ్ధి పొందాలి, ఈ హోటల్లో మధురమైనటువంటి పదార్థాలు తీసుకోవాలనో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలనేటువంటి దృక్పథంతో ఉండేవారు. అవధుల్లోని గౌరవ మర్యాదలు, రెస్టారెంట్ గోడలు దాటి వాటి క్యూలో ఉన్నటువంటి వాళ్లను తమ పరిధిలోకి తీసుకునేవి. కాబట్టి ఈయన యొక్క వ్యాపార దృక్పథం, ఆధ్యాత్మిక చింతన, లవాల్ సర్వాల్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళను కూడా ఆకర్షించగలిగినాయి. వాళ్ళంతా కూడా హోటల్స్కి రావటం మొదలు పెట్టారు. ఆ విధంగా వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లింది. ప్రతి ఒక్కరూ ఆ స్థలాన్ని ఇష్టపడ్డారు. అందరినీ సమానంగా చూడడం వల్ల ఉద్యోగులు ఆ స్థలాన్ని ఎంతగానో ప్రేమించారు. ఇక్కడ అధినేత అటెండర్ అనేటువంటి తేడా లేదు. ఆ వ్యాపార పనుల్లో అందరూ సరిసమానంగా తిరుగుతూ, అందరూ కలివిడిగా తిరుగుతూ, అందరూ చేయి కలుపుతూ అక్కడ ప్రేమగా పనిచేశారు. ఇంగ్లాండ్ లో లాభాల్లో వాటాలు ఇవ్వడం అన్న దాన్ని మొదటగా ప్రారంభించిన హోటల్ హార్డ్ రాక్ కెఫే. జనరల్ గా మీరు పనిచేయటం, మీరు జీతం తీసుకోవడమే తప్ప మీకు యాజమాన్య లాభాల్లో మీకు పంచాలనేటువంటి రూల్ లేదు కంపెనీల్లో. కానీ ఈ ట్రైగ్రేట్ ఒక కొత్త సూత్రం పెట్టాడు. ఏదైనా లాభాలు వస్తే ఆ లాభాల్లో మీ యొక్క మనస్సు, మీ యొక్క శ్రమ, మీ యొక్క అంకిత భావము, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క సేవా తత్పరత దాంట్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి మీకు కూడా మేము లాభాల్లో కించిత్ వాటా ఇస్తామని ఆయన కూడా అంటంలో వాళ్ళు ఇక మన వ్యాపారమే సర్వస్వంగా పనిచేశారు. ఆ వర్కర్స్ అంతా కూడా ఈ సంసారాన్ని కూడా పక్కన పెట్టి వ్యాపారమే నెంబర్ 1. నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు 77లో ఐ గాట్ 250 రూపీస్ యాజ్ బోనస్ సార్. నౌ దే ఆర్ గెటింగ్ 2 lakhs. రైట్ సార్. మనం 3 అంకెల్లో తీసుకున్నాం సార్, ఇప్పుడు వాళ్ళు 6 అంకెల్లో తీసుకుంటున్నారు సార్. అలా రోజులు మారినాయి సార్. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ సూత్రం పెట్టారో ఆయన లాభాల పెంపకం కూడా జరిగింది. స్నేహశీలత, సహాయశీలత, కుటుంబంలో సర్దుబాటు లక్షణాలతో పాటుగా ఆనవాయితీగా వస్తున్న ఉద్యోగ విధుల నిర్వహణ అంశాల యొక్క ఆధారంగా మార్కులు నిర్ణయమయ్యేవి. ఆ విధంగా కొన్ని కొలమానాలు పెట్టారు, కొన్ని మార్గదర్శక సూత్రాలు పెట్టారు. ఆ మార్గదర్శక సూత్రాలకు ఎవరైతే అనుగుణంగా గరిష్టమైన మార్కులు సంపాదించుకుంటారో ఆ రేటు ప్రకారము వాళ్ళకి బోనస్లో రాయితీలు ఇవ్వడం మొదలు పెట్టారు. మరి నేను చేసిందల్లా ఆ పెద్ద జీవన పాత్రలో ఆత్మని వ్యాపారాన్ని కలిపేసి దానికి ప్రేమను జోడించడమే. కాబట్టి మనం ఆధునిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కలగలిపి ఇక్కడ వ్యాపారంలో అనుసంధానం చేయడమే నేను చేసిన పని. అంతకంటే నేనేం చేయలేదు. నేను జనాన్ని గురించి తప్ప మరి దేన్ని గురించి లక్ష్యం చేయలేదు. నేను నా వ్యాపార సంస్థ, నా వ్యాపారం కోసం వచ్చేటువంటి జనాలు, వాళ్ళని మాత్రమే నేను పరిపూర్ణ లక్ష్యంగా చేసుకున్నాను. ఇక నేను వేరే ఆలోచించేవాడిని కాదు. కేవలం వాళ్ళకే విలువనిచ్చి వాళ్ళ సంగతి మాత్రమే చూశాను. వాళ్ళని, వాళ్ళ జీవితాలను మాత్రమే పట్టించుకున్నాను. నేను నా ఉద్యోగులతో పెట్టుకున్న ఈ రకమైన ముఖ్య సంబంధమే హార్ట్ రాక్ ని వ్యవస్థాపించింది తప్ప మరేదీ లేదు. లౌకిక పారలౌకిక జీవనాలను సమ్మిశ్రణం చేసిన దానికి నాకు అదొక అవకాశం. ఆ విధంగా వ్యాపారంలో ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని ఒక కాఫీలో పంచదార లాగా కనబడదు పంచదార, కానీ దాని యొక్క మధుర అనుభూతులు మనకు అడుగడుగున ప్రతి పీలుపులోను ప్రతి చుక్కలో కూడా మనకు ఆ మాధుర్యం కనబడుతుంది. కానీ ఆ చక్కెర కనపడదు మనకు. అలాంటి వ్యాపార రంగంలో ఆధ్యాత్మికతను ఆ విధంగా కాఫీలో పంచదార లాగా జోడించి చేసినటువంటి మహానుభావుడు ట్రైగ్రేట్. వ్యాపారంలో నా స్వప్నాలకు మించి నాకు అద్భుతమైన విజయాలు కలిగేటట్లుగా భగవాన్ ఆశీర్వదించారు. ఒక సూత్రం ఉంది రుద్రంలో, నువ్వు ఆరు సూత్రాలు నువ్వు పాటిస్తే 7వ సూత్రం నేను చూసుకుంటానన్నారు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము. ఈ 6 నువ్వు గనక సక్సెస్ అయితే దివ్యానుగ్రహ సంపత్తి అనేటువంటి
7వ శక్తిని నీకు నేను ఇస్తాను అని స్వామి అన్నారు. అలాంటి ట్రైగ్రెట్ ఆ 6ని అధిగమించడంలో చక్కగా ఎంతో విజయం సాధించాడు. అది కూడా భగవాన్ యొక్క దివ్యాశీస్సులతో. అలాగే రుద్రంలో ఇంకోటి చెబుతారు, 6 చక్రాలు దాటిన తర్వాతనే సహస్రారం అని. అలాంటి 6 చక్రాలను కూడా అధిగమించినటువంటి వ్యక్తి మనకు ట్రైగ్రెట్. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రపంచం అంతటా ప్రధాన నగరాలలో మేము రెస్టారెంట్లని ప్రారంభించాం. ఇక వ్యాపారం చిలవల పలువలుగా 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క ప్రమాణాలతో రెస్టారెంట్లని నూతనంగా ప్రారంభించడం జరిగింది. అంటే వ్యాపార విస్తరణ మరి స్వామి యొక్క ఆశీస్సులతో ఇంకా ఎన్నో నగరాల్లో ప్రారంభించడం జరిగింది. మా ఉద్యోగులు వేలల్లోకి పెరిగారు. అప్పుడు ఆ రోజుల్లో మరి 100లో ఉన్నారేమో, వేల సంఖ్యలో పెరిగింది. ఈ రెస్టారెంట్ల గొలుసుని పాలించే పబ్లిక్ కంపెనీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కాక అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా లిస్ట్ చేసింది. సామాన్యంగా వ్యాపార సంస్థల యొక్క పనితనాన్ని గుర్తించేటువంటి సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే దాని యొక్క పరిధిలో ఉంటాయి. అంతకంటే అసాధారణమైనటువంటి వ్యాపార రంగంలో పేరు పొందితేనే పై స్థాయికి వెళ్లాల్సిందే. అలాంటి పై స్థాయి కూడా అందుకొని అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మరి ఈ వీళ్ళ యొక్క హోటళ్ల యొక్క గుర్తింపు పొందడం జరిగింది. నేను నా కోసం ఎన్నుకున్న మార్గం సరైనదే అని నా హృదయం అనేక మార్లు ధృవీకరించింది. ప్రతి ఒక్కళ్ళకి దీన్ని ఆత్మవిశ్వాసం అంటాం. మనం చేసేటువంటి ప్రతి పని ఎంతమంది విమర్శిస్తున్నా సరే ఐ ఆమ్ డూయింగ్ కరెక్ట్ అని అనుకుంటే ఆ పని ఎవరు ఆపలేరండి. ఎంతో మంది విమర్శించవచ్చు, మన కుటుంబ సభ్యులే విమర్శించవచ్చు, కానీ మనకు ఇది నేను చేస్తున్నది కరెక్టే అని యొక్క ఆత్మ కనుక చెప్పగలిగితే ఆ ఆత్మవిశ్వాసంతో చేసినటువంటి ఏ పని కూడా దానికి చెక్కు చెదరదు, బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తుంది. వాళ్ళంతా విజయాలు సాధించిన తర్వాత అంటారు, అయ్యో మేము ఇలా అనుకోలేదండి, అలా అనుకోలేదండి అని. మొట్టమొదటి నీరసపరుస్తారు వీళ్ళంతా కూడా. కానీ నా యొక్క వ్యాపారం సరైందనే నా యొక్క హృదయం ధృవీకరించింది. దేనికని అలాంటి హృదయం భగవాన్ ఆయనకి ఇచ్చాడు. అయితే లౌకిక పారలౌకికాలను కలపడమన్న నా ఆదర్శవంతమైనటువంటి ప్రయోగాన్ని భగవాన్ ఒప్పుకున్నట్లుగా ఒక్క మాట వారి నుంచి రావాలన్న నా ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలకు కానీ తీరలేదు. ఎప్పుడైనా స్వామివారు, ఏమయ్యా నువ్వు చేస్తున్నటువంటి నీ సూత్రం, నీ వ్యాపార సూత్రం శభాష్ భేష్ అని స్వామి ఏమైనా కాస్త కితాబిస్తారేమోనని ఎన్నోసార్లు ఎదురు చూశాడైనా దాని గురించి ట్రైగ్రెట్ ఇలా చెప్పాడు. కానీ స్వామివారు అంత తేలిగ్గా అంటారా? అనరుగా. ఆయన మనసులో అనుకుంటారు తప్ప మరి పైకి అనరు. అదే స్వామి నాకు ఇచ్చినటువంటి మొదటి ఇంటర్వ్యూలో జరిగింది. నేను స్వామిని ఈయనకు మొట్టమొదటి ఇచ్చిన ఇంటర్వ్యూ 1974 అంతే కదండి, 1974లోనండి. ఆ తొలి ఇంటర్వ్యూలో జరిగిందండి. నేను స్వామిని మొదట సందర్శించిన తర్వాత 15 ఏళ్ళకి కానీ నా మొదటి ఇంటర్వ్యూ జరగలేదు. చూసారా, మరి మళ్ళా 15 తర్వాత దొరికిందనమాట. అంటే 1వ ఇంటర్వ్యూకి 2వ ఇంటర్వ్యూకి మధ్యలో వ్యవధి 15 సంవత్సరాలు. ఆ ఇంటర్వ్యూలో సరిగ్గా వారికి ఎట్టెదురుగా 10 మందితో కలిసి కూర్చున్నాను. చుట్టూతా స్వామి దేవుడు ఎక్కడున్నాడు అని నన్ను అడిగారు. ఆయన నా హృదయంలో ఉన్నాడు అని అన్నాను. కాదు, భగవంతుడు అంతటా ఉన్నాడు. చేప చుట్టూతా నీరున్నట్లే ప్రతి వాణ్ణి భగవంతుడు చుట్టూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి పోలిక పోల్చారో. ఆ చేప ఉంది, ఆ చెరువులో కానీ ఆ కాలువలో కానీ చేపలు ఉంటే ఆ చేప యొక్క దశ దిశలా నీరు ఉంటుంది. దశ దిశలు అంటే 4 దిక్కులు, 4 మూలలు, ఆకాశము, భూమి, వీటిని దశ దిశలు అంటారు. అంటే దానికి ఎర్ర ఉంటుంది, ఎక్కడ పెట్టినా కూడా ఎటు పట్టినా కూడా నీరు ఉంటుంది. చక్కటి ఉపమానం చేశారండి. నీరు చేపకు పైన కింద లోపల ఉంటుంది. దాని నోట్లో కూడా పోతున్నాడు నీళ్లు, అంటే పొట్టలో కూడా నీళ్లు ఉంటాయి. భగవంతుడు చుట్టి ఉన్నాడు. నీరు చేపకు పైన కింద లోపల ఉంటుంది. నీవు చేపలాగా భగవంతుని గుండా ఈదుతున్నావు అని చెప్పారండి. ఒక చిన్న ప్రశంసించారు. నువ్వు ఆధ్యాత్మిక రంగంలో చేప లాంటి వాడివయ్యా అన్నారు. ఇక అంతకంటే మనకేం కావాలండి? మరి చేప అసలు నీరు తగలకుండా ఈదగలదా? నీరు నోట్లో పడకుండా ఈదగలదా? లేదు కదా. ఎటు చూసినా కూడా నీరే. అంటే అంతటా సర్వవ్యాపైనటువంటి భగవంతుడు ఆయన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు అని అర్థం. తర్వాత ప్రశ్న, నువ్వు భగవంతుని ఎట్లా పొందుతావు అని ప్రశ్న వేశారండి స్వామి ఆ ఇంటర్వ్యూ గదిలో. అది మళ్ళీ నన్ను ఉద్దేశించిందే.
మొదటి ప్రశ్నకే నేను సరిగ్గా సమాధానం చెప్పనందువల్ల నేను మాట్లాడకుండా ఉండిపోయాను. ఇందాక మనం పొరపాటు పడ్డాం, మనం చెప్పింది స్వామివారు ఒప్పుకోలేదు, కాబట్టి ఇప్పుడు చెప్పినా కూడా ఆయన ఏదోటి ఒప్పుకోరు అని ఆ దంకుతోటి ఆయన రెండో సమాధానం చెప్పలేదు. వారప్పుడు మరొకరి వైపు తిరిగి అదే ప్రశ్న వేశారు. అక్కడి నుంచి సమాధానం రాకపోయేటప్పటికి బాబా వారు నా వైపు కనుసైగ చేస్తూ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని అన్నారు. ఇదే భగవంతుడు అంటే. భగవంతుడు ఎట్లా పొందుతామంటే రెండు సూత్రాలు, లవాల్ సర్వాల్. ఈ రెండు సూత్రాలు కనుక మనం 100% కనుక చేయగలిగితే స్వామి మన ఇంట వెంట దంట ఉన్నట్టే, మనతో ఉన్నట్టే, మీరు పిలిస్తే పలికినట్టే. ఆయన నాకది హార్డ్ రాక్ కేఫ్ని 19 సంవత్సరాల పాటు నేను చేసిన దాన్ని ధృవీకరించడం. కాబట్టి ఇది నేను ఎలా భావించానంటే, హార్డ్ రాక్ కేఫ్ అనేటువంటి హోటల్లో 19 సంవత్సరాలు నేను చేసినటువంటి సర్వీస్కి స్వామివారు ఇచ్చినటువంటి 2 ప్రశంసా పదాలు ఏమిటాయంటే లవాల్ సర్వాల్ అన్నారు. నీ యొక్క విజయానికి కూడా సూత్రం లవాల్ సర్వాల్ అని స్వామి చక్కగా చెప్పినట్లుగా నాకు నా మనసుకి అన్వయించుకున్నాను. 1989లో రైగ్రెట్ ఈ 19 సంవత్సరాల కాలము నడిపిన హార్డ్ రాక్ కేఫ్ అన్న కంపెనీని ఎంతో పెద్ద వెలకి అమ్మటంతో ఐజాక్ రైగ్రెట్ కథ, అతని యొక్క రెస్టారెంట్ కథ అయిపోయింది. ఆ విధంగా వ్యాపారాన్ని చేసి ఆయన 74లో మొదలుపెట్టి 15 సంవత్సరాల పాటు, అంటే 19 సంవత్సరాల పాటు, అంటే 70లో మొదలు పెట్టారన్నమాట. 19 సంవత్సరాల పాటు ఆ హార్డ్ రాక్ కేఫ్ అనేటువంటి కంపెనీని నడిపి ఎంతో సమర్థవంతంగా మరి అధికారుల అనధికారుల ఉద్యోగుల యొక్క ఆదరాభిమానాలని ప్రేమను చూరగొని ఒక విశ్వ విరాట్, అంటే వ్యాపార రంగంలో ఒక విరాట్ పురుషుడిగా ఆయన వెలుగొందాడు. ఆయన కథ దాన్ని నమ్మటంతో అయిపోయింది. ప్రపంచమంతా నా వ్యాపారాన్ని విస్తరించి నేను పూర్తిగా అలసిపోయాను. సరిగ్గా ఆ సమయంలో ఎవరో వచ్చి మా కంపెనీని కొనడానికి మంచి ఆకర్షణీయమైన ధర ఇచ్చుకుంటాను అన్నాడు. ఏమంటే మీరు 10 రూపాయలకు అమ్ముతానంటే నేను 15 రూపాయలు ఇస్తాను, నేను మీ కంపెనీ కొనుక్కుంటాను అంటే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో అది అమ్ముడుపోయింది అనమాట. ప్రపంచమంతా నా వ్యాపారాన్ని విస్తరించి నేను పూర్తిగా అలసిపోయినాను. సరిగ్గా ఆ సమయంలో ఎవరో వచ్చి మా కంపెనీని కొనడానికి మంచి ఆకర్షణీయమైన ధర ఇచ్చుకుంటాను అన్నాడు. దాన్ని నేను ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి సూచనగా భావించాను. ఓహో, ఇది పరమేశ్వర అనుగ్రహంగా భావించాను. లోపల నుంచి వచ్చే సూచన ధ్యానం కావడం చేత నేను ఎంతోసేపు గాఢ ధ్యానం చేసి హార్డ్ రాక్ కేఫ్ని అమ్మి వేయడానికి నిర్ణయించుకున్నాను. మనం ఎంత శ్రమపడ్డా కూడా ఇంత లాభం రాదు. కాబట్టి మనం చెప్పిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం అమ్మేయడం మంచిది అనుకున్నారు. అసలు ఎందుకు అమ్మారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఓహో అదే, నాకు ఆ కర్మ ముగిసింది, అది డివైన్ వర్క్, భగవంతుడు నాకు కేటాయించినటువంటి పని అది. కాబట్టి అంతటితో అయిపోయింది. కదలాల్సిన సమయం వచ్చింది. ఇక నేను ఇక్కడి నుంచి స్థానం కదలాలి. పోగా ప్రపంచం మారిపోయింది, పరిస్థితులు కూడా చాలా తారుమారవుతున్నాయి. అయినా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మేము అన్నింటినీ సరిగానే చేశాము. నా యొక్క శాయశక్తుల్లో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కలతలు నలతలు, ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా సరే వాటిని సునాయాసంగా స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తితో మేము అధిగమించి మా వ్యాపారంలో ఎక్కడా రాజీ పడకుండా మేము చేయగలిగాం. ధర్మం అంటే అది కదా. అతను తన వ్యాపారాన్నంతా అమ్మడం ద్వారా సంపాదించుకున్న డబ్బు ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మౌలిక సదుపాయాల కల్పనకు సహాయపడింది. ఇంతకీ అంత కంపెనీని అమ్మాలన్నటువంటి నిర్ణయం ఆ టైగ్రెట్ దేనికి తీసుకున్నాడు అంటే, ఈ సొమ్మును మొత్తాన్ని కూడా సూపర్ స్పెషాలిటీకి మనం ప్రసాదంగా ఇవ్వాలి, మనం ఒక కానుకగా ఇవ్వాలి అనుకున్నాడండి. ఆ విధంగా వచ్చినాడు. ఆ కంపెనీని అంటే ఆ హార్డ్ రాక్ కేఫ్ అమ్మగా వచ్చినటువంటి సొమ్మునంతా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి దాంట్లో కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహాయపడింది. అతనికి భగవానికి నడుమని గడిచిన 15 సంవత్సరాల నిశ్శబ్దంతో ట్రైగ్రెట్లోని శక్తివంతమైన సాధకుడు ఎంతో తీవ్రంగా అంతర్ముఖుడైనాడు. అంటే అంత ప్రగాఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ఎలాగైనా సరే ఈ సొమ్మంతా కూడా స్వామివారికి మన సూపర్ స్పెషాలిటీ పరోపకారం కోసం, 10 మంది యొక్క సంక్షేమం కోసం దీన్ని వినియోగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడండి. ఇది నిజంగా అంతర్ముఖ నిర్ణయం. ఇదంతా కూడా ఆ అంతర్ ప్రపంచం యొక్క ఆకర్షణను కొన్ని మార్లు అతను ఆపుకోలేకపోయాడు. చూసారా,
ఇంకా ఎన్నో ఆకర్షణలు వచ్చినాయి. కానీ వాటినన్నిటిని తట్టుకొని ఈయన అంటే ఎట్లాగా సరే స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తికి మనం దీన్ని ఇవ్వాలి అనేటువంటి పాక నిర్ణయానికి ఆ నిర్ణయాన్ని ఆపుకోలేకపోయినాడు. అలాంటి సందర్భంలో అతడు బాబాని, స్వామి ధ్యానంలో నేనెంత లోతుల్లోకి వెళ్ళే శక్తిని మీరు నాకు ప్రసాదించి ధన్యుణ్ణి చేశారు. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయమే, మీరు ఇచ్చినటువంటి ఆత్మ బలమే, మీరు ఇచ్చినటువంటి ఆత్మ విశ్వాసమే నన్ను ఈ విధంగా చేయించిందని అనుకున్నారు. ఎక్కడైనా ఉన్న గుహకు వెళ్ళి నేను ధ్యానం చేయాలని అనుకుంటున్నారా అని అడగ్గా భగవాన్ చరిత్రలోని మరొక యుగంలో అది సరైనదే కానీ ఇప్పుడు మాత్రము కాదు. నీవు ప్రపంచంలో ఉండి దానికి అనురక్తుడివే కాకుండా ఉండడమే నేను కోరేది. ఏం స్వామి, ఇక నేను ఏదన్నా తపో వనాలకు వెళ్ళమంటారా అని అంటే స్వామివారు అన్నారు, ఏం వెళ్ళక్కర్లేదు, ప్రపంచంలో ఉండు, దాని యొక్క అనురక్తుడివి కానీ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకు లొంగపోవద్దు. నువ్వు ప్రపంచంలోనే ఉండు, కానీ దాని యొక్క ఆకర్షణలకు మాత్రము అనురక్తుడివి కావద్దు. అంటే విషయలోలుడివి కావద్దు, ఇంద్రియ అధీనుడివి కావద్దు, నువ్వు స్థిరంగా ఉండాలి అని చెప్పారు. నీ చుట్టూతా ఉన్న వస్తువులతో నీవు ఉంటూ వాటికి నీవు బలి కాకుండా ఉండడమే నేను కోరేది. ఎంత మనం మంచి చెడు రెండు ఉంటాయి సమాజంలో, కానీ మంచిని మనం ఆస్వాదించాలి, చెడును వదిలేసేయాలి అనేటువంటి స్వామి యొక్క హితబోధ చేసే దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అని చెప్పక చెప్పినట్టయింది. ఈ ప్రపంచంలో నాకు కొన్ని దీప స్తంభాలు కావాలి అన్నారు. నీలాంటి హై లైట్స్, మంచి డిలైటింగ్ లైట్స్ నాకు కావాలి అని స్వామి చక్కగా ఒక ప్రశంసా వాక్యంతో వీపు తట్టారు, వెన్ను నిమిరారు, తలపట్టి ఆశీర్వదించారు. హృదయానికి హృదయ భాషలో ఆయన్ని శభాషని పొగట్టడం జరిగింది. ఈ ప్రపంచంలోకి ఐజాక్ టైగ్రెట్ అలాంటి ఒక దీపస్తంభం. ఇలాంటి వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు. మనకు ముందు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతతోటి ఈ 4 విషయాలు ఇవాళ మొత్తం కూడా మరి ట్రైగ్రేట్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యాపారవేత్త గురించి చెప్పినటువంటి విశేషాలు, బాబా గారికి ఆయనకున్నటువంటి మరి అంత సంబంధాలు, మరి ఆంతర్యాలు, సన్నిహిత సంబంధాలు, నిజంగా అన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా సరే స్వామిని విడవకుండా గట్టిగా పట్టుకోవటమే కాకుండా తన కంపెనీ యావత్ సొమ్మును కూడా సూపర్ స్పెషాలిటీస్కి కానుకగా ఇచ్చి మరి ఈనాడు మనం పొందుతున్నటువంటి వైద్యాలన్నిటికీ కూడా ఎంత మహానుభావుడు ఆయన కృతజ్ఞత పెట్టాడో, పరోపకారం కోసం ఎంత పనిచేశారో స్వామి యొక్క ఆశీస్సులతో అతను క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటూ ఈ 4 విషయాలు చెప్పడానికి స్వామి యొక్క ఆశీస్సులకు గాను హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు. అలాగే ఇంత మంచి వేదిక పెట్టి ఇలాంటి మంచి మాటలు 4 చెప్పడానికి తగిన అవకాశం ఇచ్చినందుకు మా అధినేత ఎమ్మెల్యే దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకీ ఇన్ని విషయాలు మీరు విన్నందుకు మీకు కూడా హృదయపూర్వక సాయిరాములు చెప్పుకుంటూ ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ అందరికీ సాయిరాం అండి. ఇప్పుడు వరకు మనం ఐజాక్ టైగ్రేట్ యొక్క వృత్తాంతం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీయు విద్యాధర్ 1985 నుండి 92 వరకు ఇన్స్టిట్యూట్ విద్యార్థి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని పంకజ్ ఎనర్జీ సిస్టమ్ శక్తి డైరెక్టర్. కార్పొరేట్ ప్రపంచంలో అతనికి కలిగిన ఒక ఉత్తేజకరమైన అనుభవం అతనికి ధర్మం మీద ఉన్న విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. ఇండియాలోనే వర్ధిల్లిన ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ వారికి సౌండ్ ప్రూఫింగ్ సామాన్లను అందించడానికి ఇతని కంపెనీ చెప్పిన ధర విషయంలో బేరసారాలకు ఇతనికి ఆహ్వానం వచ్చింది. ఈ అమ్మకానికి సాంకేతికంగా ఎన్నిక చేసిన కొద్ది కంపెనీలలో ఇది కూడా ఒకటి. కానీ వీళ్ళు తెలిపిన ధర ఒక్కటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. ఈ కంపెనీ మంచి పనితనానికి, నిజాయితీకి పేరు పడింది. అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని తక్కువ ధరనే వీళ్ళు తెలిపారు.
ఆ ఐటీ కంపెనీ యొక్క పర్చేజ్ ఆఫీసర్ విద్యార్థులతో మీకు ఆర్డర్ ఇవ్వాలనే మేము అనుకుంటున్నాము. అయితే మీ ధరను 25% తగ్గించుకోవాలి. తగ్గించలేకపోతే మీ పోటీదారుకి మేము ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు. అయితే విద్యాధర్ ధరను తగ్గిస్తే ప్రమాణాలు పడిపోతాయి కాబట్టి తన కంపెనీ ఎన్నడూ తగ్గించలేదని చెప్పాడు. పోగా అతడు వినియోగించే వస్తువుల ధరలు, వాటి మీద తన కంపెనీకి వచ్చేది ఎంతో తేల్చి స్పష్టపరిచాడు. దానికి పర్చేజ్ ఆఫీసర్, మీ వివరణ, మీ అంచనా కాగితాలు వాస్తవంగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. అయితే మరి మీ పోటీదారు మీకన్నా 30% తగ్గింపు ధరతో మీతో సమానమైన ప్రమాణాలతో అందిస్తానని రాతపూర్వకంగా ఎలా హామీ ఇచ్చాడు? దానికి విద్యాధర్, సార్, నేను నా కంపెనీ చెప్పిన దాని గురించి వివరణ ఇవ్వగలను, అవతలి వాళ్ళ ప్రతిపాదన గురించి నేను చెప్పలేను అని అన్నాడు. మంచిదే, కానీ మీ ధర విషయంగా మళ్ళీ ఒకసారి చూసి ధరను తగ్గిస్తారా? క్షమించండి సార్, మీకు మేం ఏ ధరకు ఇవ్వగలమో చెప్పగలిగినంత చెప్పామని నమ్ముతున్నాము. పర్చేజ్ ఆఫీసర్ అంతర్ముఖుడై, బేరసారాల్లో మీ ఫిలాసఫీ, ఆలోచన విధానం ఏమిటి అని అడిగాడు. విద్యాధర్ ఈ ప్రశ్న ఊహించింది కాదు. దానికి విద్యాధర్ ఆ క్షణంలో అతని మనసుకు తోచిన దాన్ని చెప్తూ, మా శక్తి సామర్థ్యాల ప్రకారము చేయగలిగినంత చేస్తాము, మిగిలింది భగవంతునికి వదిలేస్తాము. ఆయన జరగాలనుకుంటే జరుగుతుంది, లేకుంటే లేదు. అదే మా ఆలోచన విధానము, ఫిలాసఫీ అని అన్నాడు. దానికి పర్చేజ్ ఆఫీసర్ ఎగాదిగా ఆశ్చర్యంతో చూస్తూ, మరి అట్లా అయినప్పుడు మీరు ఆర్డరే రాకపోతే ఏం చేస్తారు అని అడిగాడు. విద్యాధర్ అంతర్ముఖుడై, ధర్మో రక్షితి రక్షితః అని అన్నాడు. పర్చేజ్ ఆఫీసర్ లేచి నిలబడి విద్యాధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా కాలం క్రితం ఒక బహుళ జాతీయ కంపెనీతో మా కంపెనీకి పెద్ద వ్యవహారం ఒకటి నడిచినప్పుడు మా ముఖ్యమంత్రి గారు సరిగ్గా ఇదే చెప్పారు. ఈ ఆర్డర్ కోసము చింతించకండి, మీ ఫిలాసఫీకే కట్టుబడి ఉండండి, చివరకు మీకు అదే లభిస్తుంది అని అన్నాడు. దీంతో ఆ సమావేశం ముగిసింది. 2 రోజుల తర్వాత ఆ కాంట్రాక్ట్ తనకు రాలేదని విద్యాధర్కి తెలిసింది. అది తన కంపెనీకి పెద్ద దెబ్బ కావటంతో అది అతని మనస్సునది కలచివేసింది. అతడు అతని సహచరులు కలిసి ఎంతో ఆత్మ పరిశీలనం చేసుకున్నారు. మనం ఏమైనా తప్పు చేశామా? భయంకర పోటీ ప్రపంచంలో ఇంత మొండిగా ఉండటం తెలివైన పనేనా? మనం నిజంగా పట్టు విడుపులు లేకుండా ఉండటం సరికాదా అని వితత్కరించుకున్నారు. అయినా భగవాన్ మీద అతని విశ్వాసం, విలువల శక్తి మీద ఉన్న విశ్వాసము అతన్ని కొనసాగేటట్లు చేసింది. 1 సంవత్సరం తర్వాత ఒక విశేషం జరిగింది. అనూహ్యంగా అదే పర్చేజ్ ఆఫీసర్ నుంచి విద్యాధర్ను వచ్చి కలుసుకొని ఆహ్వానం వచ్చింది. మర్నాడే విద్యాధర్ వెళ్ళి ఆయన్ను కలిశాడు. సంవత్సరం క్రితం మనం ఇక్కడే కలిసి మాట్లాడుకున్నాం. నేను ఆ రోజు జరిగింది మర్చిపోలేను, అందుకనే మిమ్మల్ని పిలిపించాను అంటూ ఆ ఆఫీసర్ విద్యాధర్కి టీవీ ప్రసార స్టూడియో ప్లాన్ ఒకటి చూపించి, ఈ ప్రాజెక్టుకి ఎకోస్టిక్స్ చేయగలరా అని అడిగాడు. ధ్వని తరంగ నియంత్రణ యంత్రం చేయగలరా అని అడిగాడు. ఆయనకు పంకజ్ ఎనర్జీ సిస్టమ్స్ వారి చేతనే ఆ పని చేయించాలన్న ఆతృత కనిపించింది. విద్యాధర్ ఎంతగానో ఇంట్లో లెక్కలు వేసుకొని 2 రోజుల్లో దానికి తామెంత కోరుకున్నది తెలిపారు. 2 గంటల్లో ఫ్యాక్స్ ద్వారా తనకు కొనుగోలు ఆర్డర్ రావడంతో అతడు దిగ్భ్రాంతి చెందాడు. అది నమ్మశక్యం అనిపించలేదు అతనికి మళ్ళీ క్లుప్తంగా మరో సందేశం వచ్చింది. పని వెంటనే మొదలు పెట్టండి అని. పని జరుగుతున్న ప్రాంతంలో 2 వారాల తర్వాత విద్యాధర్ ఆ పర్చేజ్ ఆఫీసర్ని కలిసినప్పుడు ఈసారి బేరసారాలు,
చర్చలు జరగలేదేమిటి సార్ అని అడగ్గా, పోయినసారి క్లిష్ట పద్ధతిలో గట్టి పాఠం నేర్చుకున్నాను నేను. దాంతో నా బేరసారాల పద్ధతి మార్చుకున్నాను. ఇప్పుడు నీవు బ్రతుకు అవతలి వాడిని చంపేయి అన్నది కాక, నీవు బ్రతుకు అవతలి వాడిని కూడా బ్రతుకునియ్యి అన్నదాన్ని విశ్వసిస్తున్నాను. ఆ రెండు కంపెనీల నడుమ నిజాయితీతో కూడిన ఫలవంతమైన సంబంధానికి అది ప్రారంభం. ఆ కంపెనీకి దేశమంతటా మౌలిక సదుపాయ పరికల్పనకి విద్యాధర్ ఆ తర్వాత ఎంతో కృషి చేశాడు. కానీ బేరసారాల కోసం వాళ్ళు చర్చించుకోవలసిన అవసరం మళ్ళీ కలగలేదు. అతని నేపథ్యము, అతని పంకజ్ ఎనర్జీ సిస్టమ్ కంపెనీ నేపథ్యము తెలిస్తే పైన చెప్పిన సంఘటనలో విద్యాధర్ చేసిన దానికి ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. పాతకాలం వాళ్ళలో అతను ఉత్తముడని మనం చెప్పవచ్చును. అతని తండ్రి శ్రీ ఉమేష్ రావు గారు ఆ కంపెనీకి వ్యవస్థాపక చైర్మన్. వారు తమ వ్యక్తిగత జీవితంలోనూ వ్యాపారంలోనూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ధర్మో రక్షితి రక్షితః అన్న సూక్తిని వారు గాఢంగా నమ్ముకున్న వారు కావడమే కాక, నిజ జీవిత సందర్భాలలో అది ఎట్లా పనిచేస్తుందో కూడా వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు. ధర్మానికి వారు పూర్తిగా కట్టుబడి ఉండడం వారి బాహిర విజయాలనే కాక అంతర సుఖాలన్నీ ఇచ్చింది. వారి జీవితంలో ఎన్నో కఠినతరమైన సవాళ్లను, పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ ప్రతిసారి ఆయన విజయుడుగాను బలిష్ఠుడుగాను వాటిల్లోంచి బయటపడ్డాడు. ఆయన అమెరికాలో మంచి ఉద్యోగం ఒకటి చేస్తున్నప్పుడు, కేవలం 30 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడే ఆయన శీలదారుఢ్యం పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. తన భవిష్యత్తును గురించి తన నిర్ణయాత్మకంగా నిర్ణయించుకోవలసి వచ్చింది. అప్పటి ఆయన సందిగ్ధ స్థితిని గురించి వారి క్రింది విధముగా చెప్పారు. నేను ఇండియాకు తిరిగి రావాలా, లేక ఇప్పటికే బాగా పాదుకొని పోయిన ఎంతో ఐశ్వర్యంతమైన ఈ దేశంలో స్థిరపడిపోవాలా? నన్ను మా తల్లిదండ్రులు ఎంతో గారాభంగా ముద్దుగా పెంచుతున్న రోజులు, మధుర స్మృతులు మనస్సులో మెదిలినాయి. నేనే జ్యేష్ఠపుత్రుని కావడం చేత భారతీయ సంప్రదాయంలోని పెద్ద కొడుకు బాధ్యతలేమిటో నాకు తెలుసు. నా చదువు, నా ఉద్యోగానుభవము నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం వల్ల నా మాతృదేశానికి సేవ చేయగలని అనిపించింది. గ్రాడ్యుయేట్ ని కాగానే నేను అమెరికాకు వెళ్ళిపోవడంతో ఇండియాలో ఎన్నడూ పని చేయలేదు. వృత్తిపరమైన నా భవిష్యత్తు ఇండియాలో ఖచ్చితమైంది కాకపోయినా ఎంతో ఆశావహంగానే ఉన్నాను. నేను ఇంకా స్వామిని చూడడం గాని కలియడం గాని జరగలేదు. అయితే మా తల్లిదండ్రులు స్వామి వైపుకి ఆకర్షితులై ఆయన మీద గాఢ విశ్వాసం కలిగి ఉన్నారని తెలిసింది. నాలో నేను పరిశీలించుకొని గాఢంగా ప్రార్థించిన తరువాత నా అంతర్వాణిని అనుసరించి ఇండియాకు రావటానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విషయం నా పై వాళ్లకు తెలిసినప్పుడు నేను ఎంతో తొందరపడుతున్నానని, బహుశా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావని అనుకున్నారు. అయినా నా నిర్ణయము నాకు తృప్తినిచ్చింది. అప్పటికి నాకు పూర్తిగా అవగాహన కాకపోయినప్పటికీ అది నా ధర్మం అనిపించింది. మా సొంత ఊరైన బెంగుళూరుకి వచ్చి కొద్ది రోజుల తరువాత నాకు స్వామి దర్శనం లభించింది. వారు నన్ను చూడగానే ప్రేమ పూర్వకమైన చిరునవ్వుతో బంగారు అని పిలుస్తూ తన వారితో చేర్చుకున్నారు. వారు విభూతి కూడా సృష్టించి ఇస్తూ పాద నమస్కారాన్ని ప్రసాదించారు. నాకప్పుడు నా ఇంటికి వచ్చానని, అంతా సవ్యంగానే సాగుతుందని అర్థమైంది.
స్వామి ఆశీస్సులు అందుకునేటప్పటికి ఆయనకి అంత ఉమేష్ రావు గారికి తర్వాత 6 సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేకుండా గడిచాయి. భగవాన్ ఉపన్యాసాలు వినడము, వారి పుస్తకాలు చదవడము ఆయన జీవితానికి కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాక జీవితాన్ని ఇంకా పై స్థరానికి అంతస్తు పై అంతస్తుకి చేర్చింది. అన్ని విషయాలలోనూ అవి చిన్నవి కానియండి, పెద్దవి కానియండి, బాబా వారి ప్రేమపూర్వకమైన మార్గదర్శనం ఆయనకు లభించింది. తన సృజనాత్మక ఆవిష్కారాల వల్ల, తీవ్ర కృషి వల్ల ఒక ప్రసిద్ధమైన కంపెనీలోని ఇంజనీరింగ్ శాఖకు చీఫ్ అయిన ఆయన ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అదే కంపెనీ యొక్క అనుబంధ సంస్థ లో సిఇఓగా ఆయన ప్రమోషన్ పొందినప్పటి నుంచి ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. మొదటిసారిగా వ్యాపార నీతులు, విలువలు ఆయన దృష్టికి వచ్చాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దేశంలోని కార్పొరేట్ విభాగంలో అవి ఎట్లా లోపించాయో ఆయనకు తెలిసి వచ్చాయి. ఆ వ్యాపార ప్రపంచంలో శీలం లేని విద్య, నీతి లేని వ్యాపారము రాజ్యమేలుతున్నాయన్న విషయాన్ని గ్రహించడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. జీవితంలో ఏ భాగానికి ఆ భాగమే వాటికి పరస్పర సమన్వయం అక్కర్లేదు అని తమకు వీలుగా భావించుకుంటూ జనం త్రికరణ శుద్ధిని అంటే మనోవాక్కాయ కర్మలను ఏకతను బలహీనతనుగా తేల్చుకున్నారు. వారు సిఇఓ కావడం చేత అవినీతి పరుల దారిలోనే తాను నడవాల్సి రావడం, అవినీతికరమైన కార్యాలతో, కస్టమర్లతో, శ్రామికులతో, అమ్మే వాళ్ళతో వ్యవహరించడం, ప్రభుత్వం నుంచి, రక్షణ శాఖ నుంచి కాంట్రాక్టర్లను పొందడం కోసం కమిషన్లను ఒప్పుకోవలసి రావడం, అధికారులను వారు చూపే అధర్మపరమైన వెసులుబాట్లను వాళ్లను సంతృప్తులుగా ఉంచడం మొదలైనవి చేయాల్సి వచ్చింది. ఉమేష్ రావు గారు సంక్షోభంలో పడిపోయారు. దేశంలో అన్ని చోట్ల ఇదే వ్యాపార సంస్కృతి ఉండడం వల్ల ఉద్యోగాలు మార్చినందువల్ల లాభం లేదని వారి శ్రేయోభిలాషులు వారికి చెప్పారు. దాంతో వారి అంతరాత్మ వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఉద్యోగం వదిలేస్తే పెద్ద జీతంతో పాటు వచ్చే అనేక సౌకర్యాలు, సదుపాయాలు కూడా పోతాయి. తన మీద ఆధారపడిన కుటుంబం ఉంది తనకు. కాబట్టి తనకు ఒక్కటే మార్గం ఉంది. అది తానే ఒక చిన్న కంపెనీని వ్యవస్థాపించడం, దాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడం. 3 నెలల్లో అతడు ఒక నిర్ణయానికి వచ్చి ఆ వ్యవస్థాపన అన్న సాహసానికి భగవాన్ ఆశీస్సులు పొందడానికి గాను వారి వద్దకు వెళ్ళారు. ఆ సుఖవంతమైన ఉద్యోగాన్ని వదిలేయడానికి బాబా గారు అంగీకరించడమే కాక కొత్త కంపెనీని ప్రారంభించడానికి తమ ఆశీస్సులను అందించారు. డీజిల్, గ్యాస్ టైర్లను తయారీ, ఎకోస్టిక్స్, ధ్వని నియంత్రణలు చేయడం అన్నవి ఈ కంపెనీ అందించే సేవలు. ధర్మచ్యుతి జరగకుండా తామే భూమి మీద అవతరించడానికి పూనుకున్న స్వామి యొక్క ధర్మం అన్న తత్వం మీద, స్వామి మీద ఉమేష్ రావు గారి అచంచల విశ్వాసం ఉంది. ఈనాటి ప్రపంచంలో ధర్మబద్ధులు అవడానికి ప్రయత్నించే అదృష్టవంతులు వారు ఏ జీవన రంగంలో ఉన్నప్పటికీ వారు స్వామి అవతారోద్యమంలో భాగస్వాములు అవుతారు. ఇందుకోసంగాను వారెంతో తీవ్రంగా సంఘర్షించాల్సి ఉంటుంది. అయితే దాని ఫలితాలు ఎంతో దండిగా ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో లభించే క్షణికమైన విజయ ఫలితాల వలె కాక అవి చాలా మార్లు పారలౌకికమైన ఫలితాలుగా ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ లౌకిక స్థాయిలో జరిగే యుద్ధాల్లో కూడా పరమేశ్వరుడు వారిని ఓడనీయడు. అది ఈ లోకములో కానీ పరలోకములో కానీ విజయము వాళ్ళకే లభిస్తుంది.
ధర్మాన్ని మనం రక్షిస్తే మనం ధర్మం రక్షిస్తుందని స్వామి చెప్పి సూక్తి. శిశు దశలో ఉన్న పంకజ్ తోటి ఉమేష్ రావు గారు అనుభవం కూడా దీనికి భిన్నం కాదు. మొదటి సంవత్సరం ఎంతో కష్టంగా గడిచినప్పటికీ ఆయన కృంగిపోక ఆశా దృష్టితో ఎంతో కష్టించి పనిచేశారు. వారి ఆశ ఒమ్ము కాలేదు. ఏ సహాయము ఎక్కడ నుంచి రాలేదు. ఒక శుభోదయాన అమెరికాలో తాను పనిచేసిన కంపెనీలోని తన పై అధికారి వాళ్ళ నూతన వ్యాపారంలో పాలు పంచుకొనమని ఉమేష్ రావు గారిని అర్థించారు. అది ఉమేష్ రావు గారికి భగవాన్ యొక్క అపార కరుణకు సూచన. కృతజ్ఞత భావముతో ఆయన పొంగిపోయాడు. అదే వేళలో అతను ఎన్నుకున్న ధర్మబుద్ధిని అతను విడువలేదు. అమెరికా కంపెనీ యొక్క ప్రతిపాదనను 2 షరతుల మీద అంగీకరించాడు. అమెరికాకి తన నివాసం మార్చనటం మొదటి షరతు. ఈ ప్రాజెక్టు నిర్వహించే 4 సంవత్సరాల కాలంలో ఎన్ని మార్లైనా 2 దేశాల మధ్య తిరగడానికి మాత్రం సిద్ధపడ్డాడు. ఈ ప్రాజెక్టులో తాను పాల్గొనేది లేనిది తెలపడానికి తనకు మరొక రోజు కావాలన్నది 2వ షరతు. ఉమేష్ రావు గారు బృందావనంలో ఉన్న భగవాన్ వద్దకు వెంటనే వెళ్లి తనకు మార్గదర్శనం చేయమని అర్థించారు. భగవాన్ అపార కరుణతో ఆశీర్వదించి దానికి అంగీకరించమని ఆదేశించారు. ఇండియాలోని పాత కంపెనీలో CEO ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్థికంగా తానెంత నష్టపడ్డాడో అంతకు అనేక రెట్లుగా ఈ కొత్త దానితో లాభపడటమే కాక తానిప్పుడు వ్యవస్థాపించుకున్న ఈ కొత్త కంపెనీకి అది ఎంతో పటిష్టమైన ఆర్థిక పునాదిని పొందాడు. అన్నిటికీ మించి తనకు ధర్మం మీద ఉన్న విశ్వాసాన్ని అది దృఢపరిచింది. పంకజ్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడై ధర్మాచరణలో ఉన్న కష్ట సుఖాలను గురించి ఈ క్రింది విధముగా చెప్పాడు. పంకజ్ సాయిరామయ్య గారు. ఓకే, సాయిరామన్. థ్యాంక్ యూ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములను నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి, అందరికీ నా పాదాభివందనాలు. సాయిరామ్. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్. 2 అద్భుతమైన అంశాలు, 2 కూడా చాలా బాగున్నాయి. విల్ కంటిన్యూ లేటర్. మనం స్వామిని, బాబాని దర్శించిన యోగుల్లో ఈరోజు ఒకళ్ళిద్దరిని చూద్దాం. I think you can conclude it in 3-4 సత్సంగా. కొంత సమయం తగ్గించానమ్మా, ఏమనుకోకు జగదీశ్వరి మేడం. సాయిరామండి. అయ్యో పర్వాలేదండి. ఈ అవకాశం ఉంటే చెప్పండి, చాలండి. ఇవాళ మనం ముచ్చరించుకోబోయే ఒక వ్యక్తి శ్రీ యోగి రామసూరత్ కుమార్. శ్రీ యోగి రామసూరత్ కుమార్ 1818 సంవత్సరం అంటే మనకేం గుర్తు రావాలండి? షిరిడి సాయిబాబా. 1818 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాడు కాశీ క్షేత్రం దగ్గర చిన్న గ్రామంలో జన్మించారు. ఇవాళ కూడా చాలా దూరం భజనకి వెళ్ళొచ్చాము. రథయాత్రలో 8 to 9 అక్కడ ఉండి వచ్చాము. మళ్ళీ మా రథయాత్ర గురించి మధ్యలో వేరే వాళ్ళు కలిసి రావటం జరిగింది. చూస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చివరికి వచ్చాము యాత్ర. వీరికి చిన్ననాటి నుంచి గంగా నదీ తీరంలో విహరించడంలో, సాధు సత్పురుషుల్ని సందర్శించడంలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. చారి గారు, మీ జైన్ అపార్ట్మెంట్కి వెళ్ళాం సార్. అక్కడ విశ్వనాథరావు అని ఒక డివోటీ ఉన్నారు. ఉన్నాడు సార్, మావాడు పైనే ఉంటాడు. అదే ఒకసారి మరి
ఆయన అడిగాము రథం ఒక్కరోజు పార్కింగ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు అడిగాము కనీనగర్ ప్రోగ్రాము. అంటే మీకు తెలియని బ్లాక్ అడిగి చెప్తా అన్నాడు. ఒక మాట మీకు ఏమైనా టచ్ ఉంటే ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. బ్లాక్ 14 దగ్గర ఆగాము. బ్లాక్ 14 అదే ఆయన కలిసాం, చాలా ఆనందపడ్డారు. సీనియర్ ఒకటి ఆయన కూడా విభూతి ఇచ్చాము, కలవడానికే వెళ్ళాము, అందువే వచ్చాము అనమాట. మీకు ఏమైనా తెలుసుంటే ఒక మాట, ఎందుకంటే ఇవాళ సాయంత్రంలో కన్ఫర్మ్ కాలేదు, రేపు మేము ప్రోగ్రామ్ కి తయారు చేస్తున్నాము. నేను మాట్లాడి చెప్తాను సార్. సో పెరుంగూళ్ళలో 3 రోజులు అకామిడేషన్ అయిపోయింది. సో లాస్ట్ డే మార్నింగ్ తీసుకొస్తాము, ఈ నైట్ వరకు పర్మిషన్ అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సరే. ఈ సాధు సత్పురుషులను సందర్శించడంలో ఆసక్తి ఎక్కువగా ఉండేది ఆయనకి. ఈ ఆధ్యాత్మిక తృష్ణతో అరవిందులను, రమణ మహర్షిని, కేరళ ఆనందాశ్రమంలో రామదాసు గారిని దర్శించారు. వీరికి అరవిందులు జ్ఞానాన్ని, రమణులు తపస్సును, రామదాసు భక్తుడు, ముగ్గురు అనమాట. అరవిందులు జ్ఞానాన్ని, రమణులు తపస్సును, రామదాసు భక్తిని ప్రసాదించారు. రామదాసు మహాజయులు వీరికి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే మంత్రాన్ని ఉపదేశించారు. హరి గారు, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ శ్రీరామ్ భజన పాడగలిగితే పాడండి, చూద్దాం. మీరు పాడుతూ బాగుంటుంది. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, అదండి. ఓకే, అదే. ఇప్పుడు పడతారా? నువ్వు కాదమ్మా. సార్ నేను పాడినా. సాయిరామ్ సార్, కెన్ ఐ సింగ్? సింగ్. ఆయన బయటికి వెళ్ళారు, ఆయన పాడుతా అన్నారు అంతే. ఓకే, తర్వాత పాడి. యూ కెన్ సింగ్. ఓకే, తర్వాత పాడండి. ఓకే, టైం తక్కువ అయిపోయింది. సో యోగి రామసురత్ కుమార్, ఇప్పుడు మన మహనీయుడు యోగి రామసురత్ కుమార్ అన్నమాట. 1952 నుంచి 1959 వరకు దేశ సంచారం చేసి 1959లో తిరువన్నామలై చేరుకున్నారు. అక్కడ అరుణాచలేశ్వరిని దేవాలయం సమీపంలో చెట్ల కింద దేవాలయ రథం దగ్గర ఈ యోగి జ్ఞానముద్రలో కూర్చుని ఉండటం కొందరు భక్తులు గమనించారు. కొన్నాళ్ళకు ఈయన తపస్సంపన్నుడు అని గ్రహించి వీరికి సన్నిధి వీధిలో చిన్న కుటీరంలో ఉండే ఏర్పాటు చేశారు. తర్వాత భక్తులు వీరికి అగ్రహారం కొలాయట్టంలో ఒక చక్కని ఆశ్రమం కట్టించారు. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈయన దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి మాతా అమృతానందమయి తిరువన్నామలై వచ్చినప్పుడు వీరిద్దరూ కలుసుకోవటం జరిగింది. ఆ తల్లిగారు వీరి గురించి అన్న మాట ఏంటంటే, మానవాళి ఆధ్యాత్మిక అభ్యుదయం కోసం నిరంతరం శ్రమిస్తున్న అవధూత ఈయన అని పలికారు. ఒకసారి యోగి రామసురత్ కుమార్ జిడ్డు కృష్ణమూర్తి గారిని కలుసుకోవడం కోసం ఆయన భవనానికి వెళ్ళారు. ఆయన సెక్రటరీ ఈ యోగిని లోపలికి వెళ్ళటానికి అనుమతించలేదు. ఇప్పుడు మాకు ఇదే జరిగింది. శంకరా స్కూల్ పోతే మీరు ఎవరు అంటారు, ప్రతి శనివారం పోయి క్లాసులు చెప్తున్నాం మేము అక్కడ. ఆడెవరికో తెలియదు మేము, అందుకని అన్నాం రామా జారీ గారు మీరు రెడీ అయితే పాడొచ్చు. నేను మీరు ఎప్పుడు రెడీ? నేను అన్నాను మా రాజాని, మనం ఏం అనుకోవద్దురా, ప్రతి 2 years బట్టి క్లాసులు చెప్తున్నాం, మీరు ఎవరు అని అడిగితే సాయిబాబా వాళ్ళు వచ్చి ఒక మాట్లాడాలంటే ఆవిడేదో మీటింగ్ లో ఉంది, ఇది జరిగింది అనమాట. యూ కెన్ సింగ్ సార్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్,
ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సీతారాం సీతారాం సీతారాం. సీతారాం సీతారాం సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. 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 సీతారాం సీతారాం సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సాయిరామ్. సో సెక్రటరీ వర్ నాట్ అలౌడ్ టు మీట్. నిన్న మనం చూసాం ఫ్రెండ్షిప్ డే రోజు సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చి కృష్ణుని ఎలా తీసుకెళ్లాడో ఒక వీడియో పెట్టింది భారతి, అద్భుతంగా ఉంది. అదే సమయంలో జిటి కృష్ణమూర్తి గారు గబగబా మేడ దిగి వచ్చి వారిని అభిమానంతో కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్లారు. సో మనం గుర్తించలేదే. మేమైతే ఎప్పుడు అడగను పర్మిషన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. శంకరా స్కూల్లో ఐ విల్ స్ట్రైట్ అవే గో టు ద హెచ్ఎం ప్రిన్సిపల్ రూమ్ అండ్ సిట్. ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఏ పర్మిషన్ దేర్. I can go to every class also. సో ఏమన్నా కొత్తగా 6 నెలలు అయిందండి. సరే నీకేంది ఇవన్నీ చెప్పేది ఎందుకులే అనుకున్నాము. సో నిరంతరము ఆత్మానుసంధానంతో మహాయోగిగా అవధూతగా జీవితం గడిపే యోగి రామ్సూత్ కుమార్ మహాశయులు అనేక సందర్భాల్లో సత్యసాయి బాబా వారు సాక్షాత్తు అవతార పురుషులు అని తెలిపారు. ఒకసారి కొందరు భక్తులు ప్రశాంతి నిలయం నుంచి తిరువన్నామలై వెళ్ళి యోగి రామసూరత్ కుమార్ వారిని దర్శించినప్పుడు వారు అన్నమాట, ఆయన నవ్వుతూ అన్నమాట చూడండి, మీరు భగవంతుని వదిలిపెట్టి బిచ్చగాన్ని చూడటానికి వచ్చారా? ఇక్కడ ఇంప్లైడ్ ఏంటంటే, ఇందాక సార్ అన్నట్టు ఎక్కడ ఉండాలి అంటే చేప చుట్టూ నీరు లాగబడి, నీరు లేనిది ఎక్కడ చేపకి? ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు భగవంతుని వదిలిపెట్టి ఈ బిచ్చగాన్ని చూడటానికి వచ్చారా అంటే, బిచ్చగాడు అంటే రచయిత ఇచ్చిన క్లారిఫికేషన్. సర్వత్రా వ్యాపించి ఉన్న దివ్యత్వంలో లీనమై ఉండే తన గురించి తాను ఎంత వినయంగా చెప్పుకున్న మాట బిచ్చగాని. అది బిచ్చగాడు అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఈనాటే బెగ్గర్, మనందరూ కూడా బిచ్చగాలమే, జ్ఞానభిక్ష అడుక్కుంటున్నాం. ఈ సత్యసాయి బాబా వారు యోగి రామసూరత్ కుమార్ ఇద్దరు భౌతికంగా ఒకరినొకరు ఎన్నడూ కలుసుకోలేదు. భక్తులు కొందరు టేప్ రికార్డ్ పట్టుకొచ్చి సత్యసాయి బాబా వారు ఉపన్యాసాలు వినిపించినప్పుడు ఆయన ఎంతో ఆసక్తితో, ఎంతో ఆరాధనా భావంతో, ఎంతో నిశ్చలత్వంతో వాటిని వింటూ భగవంతుని వాణి అది. నాగర్ కూడా భజనలు, కొత్తగూడెంలో భజన అయిన తర్వాత అవతార వాణి అని నేను 2-3 నిమిషాలు సత్సంగ్ బ్రీఫ్ బిఫోర్ హారతి, అవతార వాణి అని చెప్తుండేవాళ్ళం. మనం యోగి రామసూరత్ కుమార్ తన ఆశ్రమానికి సుధామ అని పేరు పెట్టుకున్నారు. మనం చూడండి, కుచేళ్ళు అని తలుచుకున్నాము, ఆయన పేరే వచ్చింది. అంటే అది కుచేలుని, నేను చూడలేదు సార్ సబ్జెక్ట్ ఇది దయచేసి. అంటే అది కుచేలుని పేరు కాబట్టి తమది కుచేలుని ఆశ్రమం అని వారి అభిప్రాయం అయి ఉండవచ్చు. ఒకసారి దేవకీమా ఎవరంటే యోగి రామసూరత్ కుమార్ ది డివైన్ బెగ్గర్ అనే చక్కటి గ్రంథాన్ని రాసిన తల్లి ఆవిడ దేవకీమా. ఈజ్ ఎ డివైన్ బెగ్గర్. బ్రాకెట్ లో రాశారు రచయిత గారు మనకు తెలియటానికి.
అటువంటి దేవకీమ సుధామ ఆశ్రమంలో వరండాలో యోగి వర్యుల సన్నిధిలో కూర్చుని ఉన్నది. ఆకస్మికంగా ఒక్కసారి అక్కడ ఏదో ఒక దివ్య తేజస్సు ప్రసరించినట్లు, వాతావరణం ఆశ్చర్యకరంగా కాంతివంతంగా మారిపోయినట్లు ఆమెకు అనిపించింది. ఆమె దిగ్భ్రాంతితో అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు యోగి వర్యులు చాలా మృదువుగా చాలా మృదువుగా అన్నారు, సత్యసాయి బాబా వారు విచ్చేశారు అని. అంటే ఈ మాట అన్నాడు, ఆయన ధ్యాన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే సడన్ గా వాతావరణం చేరిపోయేటప్పుడు అక్కడ పవిత్రమైన ఏదో అట్మాస్ఫియర్ వచ్చింది. ఏంటంటే స్వామి కేమ్ దేర్. ఒకసారి కృష్ణన్ అనే సాధకుడు 1984 సంవత్సరంలో బొంబాయి నుంచి మెడ్రాస్ వచ్చి అక్కడ మైలాపూర్లో మీనాక్షిదేవి ఉపాసకుడైన శ్రీ నల్ల కురుంతప్ప స్వామిని కలిసినప్పుడు ఆయన మీనాక్షి నాడీ గ్రంథాన్ని పరిశీలించి కృష్ణన్కి కొన్ని విషయాలు చెప్పారు. నీవు తిరువన్నామలై వెళ్ళు, అక్కడ సూరత్ కుమారు అనే ఒక ఆయన ఉంటారు, ఆయన పేరుకు ముందు తారకనామం కలిసి ఉంటుంది. అంటే తారకనామం అంటే రామ సూరత్ కుమార్ అన్నమాట. తారకనామం ఏంటంటే రామనామ తారకం సదా మనం అంటుంటాం అనమాట, తారక మంత్రం అంటే రామ సూరత్ కుమార్ అన్నమాట. వాడిని కలుసుకో, ఆయన నీతో నేను ఒక బిచ్చగాడిని, బిచ్చగాడు నీకేమి ఇవ్వగలడు అంటారు. ఆయన బిచ్చగాడు కాదు, నేను మీ దగ్గర నుంచి జ్ఞానభిక్ష పొందటానికి వచ్చాను అని వారితో చెప్పు అని అన్నారు. ఆ కృష్ణన్ యొక్క అభ్యర్థనపై నల్ల కురుంతప్ప స్వామి కూడా ఆయనతో తిరువన్నామలై వచ్చారు. ఆశ్రమం దగ్గర రామ్ సూరత్ కుమార్ మహాశయులు కనిపించారు. ఆయన చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు. ఆయన రామ 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 అంటూ భక్తులచే భజన చేయిస్తున్నారు. అర్ధరాత్రి అయింది. అందరికి ప్రసాదం ఇచ్చి పంపడం జరిగింది. నల్ల కురుంతప్ప స్వామి, కృష్ణన్ మిగిలారు. ఆయన నల్ల కురుంతప్ప స్వామిని ఆశీర్వదించారు. తర్వాత కృష్ణన్ వైపు తిరిగి, కృష్ణ, ఈ బిచ్చగాడి దగ్గర నుంచి నీకేమి కావాలి అని అన్నారు. అప్పుడు కృష్ణను, అయ్యా నేను మీనాక్షి నాడీ గ్రంథాన్ని చూశాను, అందులో రామ్ సూరత్ కుమార్ నేను బిచ్చగాని అంటూ ఉంటారు, ఆయన బిచ్చగాడు కాదు అని ఉన్నది. ఓ మహాత్మా, మీరు నాకు జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. అప్పుడు ఆయన, బిచ్చగాడు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలడు అంటూ, నా తండ్రి నీకు సమస్తము ఇస్తాడు అన్నారు. ఆయన కృష్ణన్ కుడి చేతి బొటను వేలు చూపుడు వేలు కలిపి తన జ్ఞానం ముద్దతో కలిపి పట్టుకొని గుండ్రంగా కొంచెం సేపు తిప్పి వదిలిపెట్టి కృష్ణన్ చెవిలో 3 అక్షరాల ఒక దివ్య మహామంత్రాన్ని ఉపదేశించాడు. అది సాయిరామ్. అదండి. అంటే మనం ఎంతగా మరి మనకు ఎంత తెలిసిందో సాయిరామ్ అంటే, మరి ఐ డోంట్ నో ఎటువంటి పవిత్రమైన మంత్రమో ఆలోచించండి. జస్ట్ సాయి ఏం చెప్పలేదు, గాయత్రి మంత్రంలా చెప్పలేదు, నాలాగైతే అష్టాక్షరి మంత్రం, షోడశాక్షరి మంత్రం చెప్పలేం. ఆయన చెప్పిన చెవిలో మంత్రం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అది ఆయన తండ్రి పేరు అన్నమాట. సాధకుడికి జ్ఞానభిక్ష ప్రసాదించడం ఎంత సులభమైన మంత్రం చూడండి. జ్ఞాని మనల్ని భగవంతుని దగ్గరికి చేరుస్తాడు. భూమి మీద సంచరించే భగవంతుని దివ్యనామమే మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలదు అని జ్ఞానులకు తెలుసు. కృష్ణునికి ఉపదేశించబడిన జ్ఞానవంతులు ఇప్పుడు భూమిపై అవతరించిన అవతార పురుషునికి దివ్యనామం. అది వినటము, తెలుసుకొనగలటం మన అపూర్వమైన అదృష్టం. మన రోజుకు ఒక ఆయన అడిగారు సార్, నన్ను అక్కడ, Sairam, how you are running this daily satsanga with so many people? I am unable to understand, sir. You are running, I am the in charge of study circle monthly.
once I am unable to get 15 to 20 people, how you are getting, what is the secret? He asked. నా దగ్గర సీక్రెట్ ఏమి సార్, ఐ డోంట్ నో, నాకేం తెలియదు. అది ఎంతమంది రోజు ఇంతమంది ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు, ఐ డోంట్ నో సార్. నో సాయిరామ్, వీ విల్ డిస్కస్ అంటే నేను బయలుదేరే టైం అనమాట. సో వీ కెన్ స్పీక్ లేటర్ అన్నట్టు అన్నది చెప్తాను అనమాట. రోజు నిర్వహిస్తున్నాము, రోజు వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎవరైనా చెప్తే, ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, మీ నెంబర్ ఇస్తాను ఆయన. I'm conducting monthly. I am unable to get monthly once 15 or 20 members. How you are getting daily 50 to 60 people అంటే అది భగవంతుని ఆకర్షణ మాత్రం. మనం నిన్న సార్ అన్నారు, ఫ్యాక్టరీ గారు అన్నారు కదా సార్, ఇన్ని రోజులు సాగుతోంది అంటే నేను చేయట్లేదు, మీరు చేయట్లేదు. అవును సార్. నేనైతే నేను చేస్తున్నా, ఎవ్వరు పేరు మీరు ఎవరు చేస్తున్నారంటే మీ పేరే చెప్పండి. ఐఎమ్ రెడీ టు యాక్ట్. నేనైతే నిర్మాత కాదు, ప్రొడ్యూసర్ కాదు. వస్తుంటే నాతో బయలుదేరే ముందు ఆయన అన్న మాట, నన్ను నిలదీసి అడిగిన మాట ఇది. ఆ సమితిలో కారణ్య సమితిలో, కారణ్య సమితి అంటే సుందరి గారి సమితి. బహుశా సుందరి గారు వాళ్ళు అక్కడే ఉన్నారేమో ప్రోగ్రామ్. కృష్ణానికి ఉపదేశించబడిన జ్ఞానమంత్రం ఇప్పుడు భూమిపై అవతరించి అవతార పురుషుని దివ్యనామం. అది వినటము, తెలుసుకోవడం. మనం ఇప్పుడు అది మన తాపత్రం. ఎందుకు ఇన్ని పుస్తకాలు చదివాం, 54 పుస్తకాలు ఎందుకు చదివాం? అవతార వైభవం కాస్త చెప్పుకుంటే ఆనందం కలుగుతుంది. ప్రతివాడికి దుఃఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతివాడికి కామన్, లేనివాడు ఎవ్వడు. సో అవే ఉన్నాయని పట్టుకుని ఏడిస్తే మనం ముందుకు పోలేదు. సరే, అవతారం గురించి ఉంటే కాస్త ఆనందం కలుగుతుంది. ఎంత దూరం పోయి ఒక్క భజన పాడాను, ఎందుకు వచ్చామని చెప్పండి. దగ్గర 15 కిలోమీటర్లు వెళ్ళాము, ఒక భజన పాడగలిగాం. మళ్ళీ అదే భజన షిరిడి సాయి మందిరం అనమాట. మళ్ళీ హరహర సామర్థ్యం ఎక్కడ పాడినా అదే పాడతాం. అటువంటి దివ్యనామం వినటము, తెలుసుకోవటం మన అపూర్వమైన అదృష్టం. ఎంత బాగా రచయిత. ఎవ్రీబడి unable to listen, unable to understand the glory of భగవాన్. ఆయన తత్వాన్ని, ఆయన మహిమలని, ఆయన గొప్పతనాన్ని ప్రతినిత్యం మనకు కాస్త స్మరణ చేసుకోవటం మన అదృష్టం. ఇంకా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం. చివరగా ప్రశాంతి నిలయంలో కొందరు భక్తులతో భగవాన్ బాబా వారు అన్నారు. చూడండి ఎలా ఉంటుందో. స్వామిని ఈయన నా తండ్రిగా చెప్పి సాయిరాం మంత్రం చెవిలో చెప్తే, ప్రశాంతి నిలయంలో కొందరు భక్తులతో భగవాన్ బాబా వారు అన్నమాట చూడండి. తిరువన్నామలైలో ఈ సాయిరాముడే యోగిరాముడిగా ఉన్నాడు అని. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్. స్వామి ఖుద్దు ఆయన నోటితో అన్నమాట అనమాట. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. టుమారో కొన్ని అనుభవాలు తెస్తున్న ప్రయత్నం చేయాలి. పెద్దగా ఉన్నందుకే నేను స్టార్ట్ చేయలేదు, మొదలు పెట్టి మధ్యలో ఆపాలని చెప్పి. జై సాయిరాం.